దేవుని దాసులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాడు. శ్రద్ధతో నేర్చుకుందాం. అకాడమిక్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువే ఇంపార్టెంట్ అని నేను చెప్తా. ఎందుకంటే అకాడమిక్ ఎడ్యుకేషన్ ఓన్లీ పేరు ప్రఖ్యాతులు తెస్తుంది, పొట్ట నింపుకోవడానికి సాయం చేస్తుంది. కానీ దేవుని జ్ఞానం మనల్ని దేవునితో నిత్యము జీవించేటట్లు చేస్తుంది. శ్రద్ధ వహించండి. గాడ్ బ్లెస్ యూ అయ్యగారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. శరీర క్రియలన్నీయు చింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఓకే, మనకి ఈరోజు మరి సెప్టెంబరు ఆఖరు ఆదివారం ఇది. మరి 29వ తారీఖు, రేపు 30 అంటే రేపుతో సెప్టెంబర్ నెల అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే సెప్టెంబర్ నెల అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానం పెట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అక్టోబర్ నెలలో ప్రవేశపెడతారని ఆశపడుతున్నాం. ఇంకా ఈవేళ రేపు అయితే అక్టోబర్ నెలలోకి వెళ్తాం. అమ్మయ్య, ఒక్క నెల గడిచింది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, ఒక్క రోజు గడిస్తే అమ్మయ్య ఈ రోజు గడిచింది, అమ్మయ్య ఈ నెల గడిచింది, అమ్మయ్య ఈ సంవత్సరం గడిచింది. అంటే ఒక దినం గడవడం, ఒక నెల గడవడం, ఒక సంవత్సరం కావడం. ఇప్పుడు భయంకర పరిస్థితులు ఉన్నాం మనం. ఓ పక్క యుద్ధాలు, ఓ పక్క ప్రకృతి వైపరీత్యాలు, ఓ పక్క రోగాలు, ఒక పక్క ఈ మత కల్లోహాలు, ఒక పక్క ఈ కుల గొడవలు, అంటే రకరకాల ఒంట్లో, ఇంట్లో, సమాజంలో, సొసైటీలో ఎలా ఉండమంటే అలా ఉంటుంది. అంతా అలాగున్నప్పుడు కూడా, ప్రపంచం అంతా అలాగున్నప్పుడు కూడా మన హృదయంలో నెమ్మది, మన కుటుంబాల్లో నెమ్మది, మన సహవాసంలో నెమ్మది మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే కేవలం ఆయన కృప. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇలా రోజుకి ఎంతోమంది చనిపోతున్నారు. అయినా మనం రోజు యుద్ధ భూమిలోంచి బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్క రోజు బయటకు వచ్చి మన ఆయుష్కాలం ఒక్కొక్క రోజు పెరుగుతుంది. ఈవేళ సజీవులు ఉన్నామంటే దేవుని కృప. సెప్టెంబర్ అంతా బతికున్నామంటే దేవుని కృప. అక్టోబర్ మనం చూస్తున్నామంటే దేవుని కృప. అంతకన్నా ఇంకేం లేదు. ఈ 2024 సంవత్సరం చూసామంటే దేవుని కృప. 2024 సంవత్సరం కంప్లీట్గా అనిపిస్తామంటే దేవుని కృప అయితే అనిపిస్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మన సబ్జెక్టు ఆదాము దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నాం మనం. ఆదాము దగ్గర నుంచి యోసేపు వరకు 23 తరాల ఆదికాండంలో చూశాను. మరలా మీకు వెనక్కి వెళ్ళి ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొస్తున్నాను. అబ్రాహాం జీవిత చరిత్ర కాంచి ఇస్సాకు జీవిత చరిత్ర, యాకోబు జీవిత చరిత్ర, యోసేపు జీవిత చరిత్ర ఆదికాండంలో చూస్తాం. తర్వాత మోసే జీవిత చరిత్ర, నిర్గమ, లేవి, సంఖ్య, ద్విదేశకాండం చూస్తాం. తర్వాత యెహోషువ జీవిత చరిత్ర, యెహోషువ గ్రంథం చూస్తాం. నిర్గమాకాండ 17వ అధ్యాయం మొదలుకొని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం వరకు యెహోషువ జీవిత చరిత్ర చూస్తాం. ఆ తర్వాత లాస్ట్ వీక్ న్యాయాధిపతుల జీవిత చరిత్రలు మనం చూస్తాం. న్యాయాధిపతులు కొద్దిగా స్పీడ్గా వెళ్ళాను. మరి ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అన్ని యుద్ధాలే కాబట్టి 13 న్యాయాధిపతుల గ్రంథంలో మనం లాస్ట్ టైం చూడడం జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం నుండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం వరకు కూడా 13 న్యాయాధిపతులు ఉంటారు ఓన్లీ న్యాయాధిపతుల గ్రంథంలో. ఇంకా 2 న్యాయాధిపతులు ఉన్నారు. వారు మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు ఏలీ అన్నటువంటి 14వ న్యాయాధిపతి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు కూడా సమూయేలు అన్నటువంటి న్యాయాధిపతి. ఈ 2 న్యాయాధిపతుల్ని ఈరోజు చూస్తున్నాం. మరి 13 న్యాయాధిపతుల గురించి గత న్యాయాధిపతి గ్రంథంలో మనం నేర్చుకునే విషయాలు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. న్యాయాధిపతుల కాలంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజుల్లో కూడా కొంతమంది ఇళ్లలో గొడవలు, కొంతమంది కుటుంబాల్లో గొడవలు, కొన్ని ఏరియాలో గొడవలు, కొన్ని ఏరియాలో ప్రకృతి వైపరీత్యాలు, కొన్ని ఏరియాలో యుద్ధాలు, కొన్ని ఏరియాలో భూకంపాలు, కొన్ని ఏరియాలో తెగుళ్ళు. అంటే అందరూ ఒకలా లేరు ఇప్పుడు. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 13 న్యాయాధిపతుల కాలంలో ఒత్నీయేలు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. తర్వాత యేహూదు ప్రశాంతంగా ఉన్నాడు. సమగర్ కాలంలో ప్రశాంతంగా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే మిద్యాను జయించినటువంటి ఆయన కాలం ప్రశాంతంగా ఉంది. ఆయన తర్వాత ఆయన కుటుంబం ఏమైంది? నెమ్మది లేకుండా అయిపోయింది. గిద్యోను చేసిన పొరపాటు వల్ల
ఆయన తన కుటుంబానికి అది ఉరి అయిందని రాయబడింది. కాబట్టి ఆయన ఉపపత్ని కుమారుడైన అబీమెలెకు రాజు అవ్వడం, బహిరంగ అంటే బలత్కారంగా రాజు అయిపోవడం, అంతర్యుద్ధాలు 3 సంవత్సరాలు. మళ్ళీ తోలాకాలం బాగానే ఉంది 23 సంవత్సరాలు, యాయిర్ కాలం 22 సంవత్సరాలు బాగానే ఉంది. మళ్ళీ యుద్ధ కాలం వచ్చేసరికి మరలా యుద్ధాలు చేయవలసి వచ్చింది. కొంతమంది న్యాయాధిపతుల కాలంలో యుద్ధాలు, కొంతమంది న్యాయాధిపతుల కాలంలో ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేది. అలాగే ఆ న్యాయాధిపతుల కాలంలో కూడా కొన్ని కుటుంబాలు, మనం న్యాయాధిపతుల 17 అధ్యాయంలో ఒకరిని చూసాం, మేక అన్నవాడు వ్యర్థ ప్రవర్తన, ఆయన తనకు వ్యర్థమైన విగ్రహారాధన. అంటే రాజు లేడు, ఎవరిష్టానుసారంగా ప్రజలు వాళ్ళు జీవిస్తున్నారు రాయబడి ఉంది. అలాగే ఆ తర్వాత ఇంకొక ఆయన చూసాం, ఒక లేవీడు తన ఉపపత్ని వలన ఎంత తలనొప్పి తీసుకొచ్చాడో, దానివల్ల అక్కడ దాను గోత్రికులు ఎంత తలనొప్పిగా తయారయ్యారు, బెన్యామిన్ గోత్రికులు వాళ్ళ తాలూకు అవిధేయతలు ఎలా ఉన్నాయి అన్నది ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 17 అధ్యాయం 21 అధ్యాయం వరకు కూడా 5 అధ్యాయాలు చూడడం జరిగింది. అంటే ఆ కాలంలో కొన్ని కుటుంబాల పరిస్థితులు ఎలాగున్నాయో, కొన్ని గోత్రాల పరిస్థితులు ఎలాగున్నాయో చూస్తాం ప్రియులారా. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటిది. అలాగే రూతు గ్రంథంలో చూస్తే ఒక కుటుంబ చరిత్ర అది. రూతు గ్రంథంలో ఒక కుటుంబం, మరి ఆయనకు కూడా ఎలీమెలెకు అన్న ఆయన తన భార్యని 2 కుమారులు తీసుకొని మోయాబు దేశం వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అంత శ్రమలు, కష్టాలు, మరణాలు, ఏమీ నెమ్మది లేదు వాళ్ళకి. కరువు వచ్చిందని బెత్లెహేము నుంచి మోయాబు దేశం వెళ్తే అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువ కష్టాలు అయ్యాయి. కాబట్టి చివరికి నయోమి తన భర్తను కోల్పోయింది, కుమారులిద్దరిని మహలోని కిల్యోని కోల్పోయింది. చివరికి కోడళ్ళిద్దరిని పట్టుకొని ఇంకా ఇక్కడ బయలుదేరి ఆ కోడలు కూడా విడిచిపెట్టి వచ్చేద్దాం ఒంటరిగా అనుకుంది. కానీ వార్ప మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. రూతు అయితే అత్తను ఎత్తుకొని బెత్లెహేము వచ్చింది. కనుక మనకు రూతు కుటుంబం ఒక బ్లెస్ అయినటువంటి మంచి కుటుంబం. అంటే రూతు అసలు నశించిపోవలసినటువంటి జాతిలో పుట్టింది, మోయాబీల జాతిలో పుట్టింది. లోతు సంతానం, అసలు వాళ్ళకి రక్షణే లేదు, వాళ్ళకి యెహోవా మందిరం రావడానికి కూడా అవకాశం లేదు. అలాంటి నశించిపోవలసినటువంటి శాపకరమైనటువంటి గోత్రాల్లో జాతిలో పుట్టినటువంటి రూతు బ్లెస్ అయిపోయింది. చూసారా రాహాబ్ ఎలా బ్లెస్ అయిపోయింది, అమోరీల దేశంలో పుట్టింది, బ్లెస్ అయిపోయింది. వేసి కుటుంబంలో ఉన్నటువంటి రాహాబు యెహోషువ గ్రంథాలు చూస్తాం, ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చి బ్లెస్ అయిపోయింది. ఇలాగ ఇక్కడ కూడా రూతు కూడా మోయాబీరాలు బ్లెస్ అయిపోయింది, బోయోజును వెంబడించింది. ఆమె ఒకటే దేవుడికి తీర్మానం చేసుకుంది. 1 అధ్యాయంలో, 2 అధ్యాయంలో నిలకడగా నిలబడ్డది. 3 అధ్యాయంలో ఆయన అభ్యర్థన చేసింది, నన్ను నాకు విడుదల కలుగు చేయని. బోజు యేసుక్రీస్తుకి ముంగుతిగా కనబడుతున్నాడు కాబట్టి ఆమెను విడుదల చేసి పెళ్లి చేసుకున్నాడు. ఓబేదుని కుమారుడు అన్నాడు. ఆ ఓబేదు కుమారుడు ఎస్ఐ కుమారుడు దావీదు కుమారుడే యేసుక్రీస్తు. అంతగా బ్లెస్ అయిపోయింది రూతు. దేవుని నామమున స్తోత్రం కలుగాక. అంటే న్యాయాధిపతుల కాలంలో ఇలా కొన్ని కుటుంబాల్లో యుద్ధాలు జరిగాయి, కొన్ని కుటుంబాల్లో ప్రశాంతత జరిగిందని మనకు అర్థమైంది. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథానికి నేను వెళ్తున్నాను. ఇక్కడ కూడా 2 కుటుంబాలు మనం చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథంలో మనకి 2 కుటుంబాలు ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. 1 సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి 31 అధ్యాయాలు ఇంచుమించు ఇవి ఉంటాయి. ఈ అధ్యాయాలన్నీ కాదు, కానీ ఇందులో మనకి ఏలీ కుటుంబం కనపడుతుంది 1 సమూయేలు గ్రంథంలో. తర్వాత సమూయేలు కుటుంబం కనబడుతుంది, తర్వాత సౌలు రాజు కుటుంబం కనబడుతుంది, దావీదు కూడా ప్రారంభమవుతాడు ఇందులోనే. అంటే మొత్తం 4 ముఖ్య వ్యక్తులు కనబడతారు 1 సమూయేలు గ్రంథంలో. 1 ఏలీ ప్రధాన యాజకుడు, 2వాడు సమూయేలు, 3వాడు సౌలు రాజు, 4 దావీదు. ఈ 4 తాలూకా స్టోరీలు ఈ 1 సమూయేలు గ్రంథంలోనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఏలీది 1 నుంచి 4 అధ్యాయాలతో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. సమూయేలుది మాత్రం 1 నుంచి 25 అధ్యాయాలతో అయిపోతుంది. మరి సౌలు రాజుది మాత్రం 1 సమూయేలు గ్రంథం 9 అధ్యాయంలో ప్రారంభమయ్యి 31 అధ్యాయం వరకు కొనసాగుతుంది. దేవుని చిత్తమైతే వచ్చే వారం చూస్తాం సౌలు రాజుని. ఈ ముందు ఇద్దరిని కూడా ఈరోజు మనం చూస్తాం. ఆ తర్వాత దావీదు కూడా స్టార్ట్ అవుతాడు 16 అధ్యాయంలో. 1 సమూయేలు గ్రంథం 16 అధ్యాయం నుంచి ఆఖరి వరకు ఉంటాడు. ఇంక 2 సమూయేలు 24 అధ్యాయాలు కూడా దావీదు ఉంటాయి. 1 రాజుల గ్రంథం 1 2 అధ్యాయాల వరకు కూడా దావీదు ఉంటాడు. ట్రై చేద్దాం దావీదు గురించి ఒకరోజు చెప్పడానికి. ఒకవేళ అవ్వకపోతే 2 రోజులు తీసుకోవాలి దావీదు గురించి. నెక్స్ట్ వీక్ మాత్రం సౌలుది అయిపోవచ్చు దేని చిత్తం అయితే. ఈరోజు ఏలీ కుటుంబం, సమూయేలు కుటుంబం, 2 కుటుంబాలు మనం చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం. ఇక్కడ మీరు చూడండి, ఎల్కానా అన్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఎల్కానా అన్నవాడు ఒక లేవీయుడు. ఈయనకి 2 భార్యలు. ఆ భార్యల పేరు హన్నా, పెనిన్నా. హన్నాకి పెనిన్నాకి పోటీ కనబడుతుంది 1 అధ్యాయంలో. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేరు. ఇద్దరు మందిరానికి వెళ్తున్నారు. షిలోహులో మందిరం ఉంది. అక్కడ యాజకుడు ఏలీ ప్రధాన యాజకుడు, ఆయన 2 కుమారులు హొప్ని, పీనెహాసు యాజకులుగా ఉన్నట్టుగా మనకి అధ్యాయంలో కనపడుతుంది. అయితే ఈ సవత అయినటువంటి ఈ ఎల్కానా భార్య, 2వ భార్య ఏం చేస్తుంది, అన్నాని చాలా బాధ పెడుతుంది, దుఃఖ పెడుతుంది అనమాట. గుడ్రాలు కదా, పిల్లలు లేరు కదని, ఆమెకి సంతానం ఉన్నారు కదని తనను హేళనగా చూస్తుంది. కాబట్టి ద్వేషింపబడుతుంది అనమాట.
అన్న ఒక విధంగా. అప్పుడు ఈమె కోపం వచ్చింది. ఇద్దరు మందిరానికి వెళ్తాను, ఇద్దరికి ఒకే దేవుడు, మరి ఆమె దీవించబడ్డం ఏంటి? ఇద్దరికి ఒకటే భర్త, మరి ఆమె దీవించబడ్డం ఏంటి, నేను దీవించబడపోవడం ఏంటి విషయం అన్నది ఆ యాజకుడి దగ్గర పెడుతుంది విషయం, ఆ దేవుని దగ్గర పెడుతుంది ఆ విషయం. యాజకుడా, సేవకుడా, నా గురించి ప్రార్థించేయి, నా ప్రార్థన అవసరం ఇది. సంతానం లేరు, దీనివల్ల నేను చాలా శోధింపబడుతున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి గట్టిగా అని ప్రార్థన అప్పగించింది. ఎవరికి? పాస్టర్ గారికి. దేవుడికి అప్లికేషన్ పెట్టింది, దేవుడికి అప్పగించింది. ఇక ఈమె చేయవలసిందంతా చేస్తుంది, కోపంతో భక్తి చేస్తుంది, ఉపవాసాలు ఉంటుంది, పోరాడుతుంది దేవునితోని. ఏలి అంటున్నాడు ఒకసారి, ఆమె అంటున్నాడు 1వ అధ్యాయంలో మీకు ఏమంటున్నాడంటే, మీరు 13వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరం వినబడకుండును గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకున్నాడంట. ఒక్కోసారి పాస్టర్లు కూడా పొరపాటు పడుతుంటాం, సేవకులు కూడా పొరపాటు పడుతుంటాం. భక్తులు చూసి, మీ భక్తులు మాకు తెలియదు, ఎందుకంటే మీ తాలూకా మీరు ఏ రకమైన భక్తి, మీరు ఏ రకమైన సమస్య, మీకు దేవునికి ఉన్న కనెక్షన్ అంటే దేవుడికే తెలుస్తుంది తప్ప ఇక్కడ ఉన్న పాస్టర్ గారికి తెలియదు. పాస్టర్ గారు బయట వేషమే చూస్తారు, సేవకుడు అన్నవారికి బయట రూపమే కనబడుతుంది. మీ అంతరంగాలు ఏముందో, మీ హృదయాల్లో దేవునికి మీకున్న కనెక్షన్ ఏంటి అన్నది దేవుడికే తెలుస్తుంది. ఇక్కడ ఈ భక్తురాలు అనేటువంటి హన్న చేస్తున్న భక్తి ఇక్కడున్న ప్రధాన యాజకుడైన ఏలి కనిపెట్టలేపాడు. ఏమనుకున్నాడంట, ఏమైనా ద్రాక్షరసం ఎక్కువ తాగావమ్మా ఇవాళ, ఏంటి అలా అస్తమానం అలా, ఎందుకు దొక్క ఏంటి, ముసుగు ఏంటి, ఎందుకు ఏంటి సమస్య ఏంట? అప్పుడు ఏమన్నదో చూడండి. ఆమె 16వ వచనం, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. దేవుని నామమున స్తోత్రం కలుగుగా. రోషం వచ్చేసింది ఆవిడికి. పాస్టర్ గారు నన్ను పనికి మాలిన దానిలాగా మీరు భావించొద్దు దయచేసి. నేను నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, ఉపవాసం ఉన్నాను, కన్నీరు కారుస్తున్నాను, పోరాడుతున్నాను, నేను దేవుని దగ్గర సాధించాలి అనుకుంటున్నాను. మీరు నాకు చేయవలసిన సహాయం ఏంటంటే, నా ప్రార్థనకు మీరు రికమెండేషన్ చేసి మీరు ఆమెను చెప్పండి, మీరు బ్లెస్ అయ్యండి చాలు, అంతే అందేమే. అప్పుడు ఆయన అన్నాడు 17వ వచనంలో, ఏలి నువ్వు క్షేమగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవని ఆయన దయచేయునుగాక. అప్పుడు పాస్టర్ గారు అర్థం చేసుకున్నారు, అయ్యో ఈ భక్తురాలు చాలా భక్తిపరురాలు, ఈమె నేను చాలా తక్కువ అంచనా వేశాను. కాబట్టి అమ్మ, నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నీకు దేవుడు క్షేమం ఇస్తాడు, నీకు దేవుడు కోరిక నెరవేరుస్తాడు అని బ్లెస్ చేసి పంపించాడు. ఇక ఎప్పుడైతే పాస్టర్ గారు బ్లెస్ చేసి పంపించారో ఈమె వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజున చేడ్డా మానేసింది, దుఃఖంగా ఉండ మానేసింది. ఆ తర్వాత ఈమె ఇంటికి వెళ్ళిన తర్వాత మరి కాపురం మొదలెట్టిన తర్వాత 20వ వచనంలో మీకు కనబడుతుంది, ఆమె గర్భం ధరించి ఒక మగ కుమారుని కన్నదంట. ఆయనకి సమూయేలు అని పేరు పెట్టెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. ఈమె ముందే మొక్కుకుంది, నాకు ఒక మగ సంతానంగా ఇచ్చినట్లయితే, 11వ వచనంలో ఉంటుంది, 1:11లో, నాకు మగ సంతానం, ఏదో సంతానం కాదు, మగ సంతానమే కావాలి నాకు. కొంతమంది ప్రార్థన అలాగే ఉంటుంది, ఏదో ఇల్లు కాదు, నాకు పెద్ద అపార్ట్మెంటే కావాలా, నాకు ఏదో చిన్న చిన్న బహుమానాలు కాదు, పెద్ద బహుమానమే కావాలా. డైరెక్ట్గా అడిగేస్తారు, ఇంక మగమాట ఉండదు దేవుడి దగ్గరికి వచ్చి మగమాట ఏంటి, ఏదోటి ఇవ్వండి అంటే ఏదోటి ఇచ్చి చేతులిపించుకుంటాడు ఆయన. అలాగొద్దు, నాకు మగపిల్లడే కావాలని అడిగింది. ఎందుకు మగపిల్లడే కావాలన్నదంటే, అప్పటికే ఈ శిలోహ మందిరానికి వెళ్తుంది. శిలోహ మందిరంలో ప్రధాన యాజకుడైన ఏలీ గారి తలకి పిల్లలు, వాళ్ళిద్దరు కూడా యాజకులు ఇద్దరు కూడా చాలా అక్రమంగా ఉన్నారు. వారు యెహోవా ఎరగని వారై రాయబడి ఉంటుంది మీకు 2వ అధ్యాయం 12వ వచనంలో. వాళ్ళు చాలా తప్పుగా సేవ చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు పిల్లలే కానీ, సేవకుడు పిల్లలే కానీ దేవుడిని ఎరగని వారంటే వాళ్ళు. కాబట్టి దేవుడిని ఎరగకున్నా, దేవుని వాక్యం ఎరగకున్నా సేవ చేయాలంటే అది అవ్వదు. కాబట్టి వాళ్ళు శాపాలు తెచ్చుకున్నారు చివరికి. అందుకే వాళ్ళు శాపాలు తెచ్చుకున్నారు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా శాపాలు తీసుకొచ్చారు. వాళ్ళ వల్ల యెహోవా మందసం పట్టుబడ్డది, యెహోవా ప్రజలందరూ బలైపోయారు, వాళ్ళు బలైపోయారు. అంత నష్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే, అలాంటి పరిస్థితుల్లో ఏం కోరుకుంటుందండి ఈమె, మందిరంలో ఏది వాంటింగ్ ఉందో, సేవకి ఏది వాంటింగ్ ఉందో ఆమెకు అర్థమైపోయింది అప్పుడే. కాబట్టి ఒక మగపిల్లని ఇచ్చినట్టయితే నేను నీకు ప్రతిష్ఠించేస్తాను, నా కోసం కాదు నీ పని కోసం నాకు ఒక మగపిల్లని ఈ ప్రభువా అని అడిగింది. మనం మన కోసం అడుగుతాం దేవుడి దగ్గరికి వెళ్ళి, కానీ అన్న ఎవరి కోసం అడుగుతుంది, నీ కోసం, నీ పని కోసం, నీ సేవ కోసం. ఒక్క మగపిల్లోడు నాకు ఇదే మందిరంలో నన్ను వదిలేస్తాను అన్నది అంతే. దేవుడు అందుకే మగపిల్లని ఇచ్చేసాడు. నిజంగా ఆ మాట ప్రకారంగా అదే అధ్యాయంలో ఆ పాలు విడిచిన తర్వాత ఆ పిల్లని తీసుకెళ్ళి అక్కడ అప్పగించేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇది మనం సమూయేలు క్యారెక్టర్లో చూసినప్పుడు మళ్ళీ నేను వస్తాను ఇక్కడికి. ఇప్పుడు ఏలీ క్యారెక్టర్ 4 అధ్యాయాలు మొదటి నేను డిస్కస్ చేస్తున్నాను.
ఇప్పుడు ఏలీ గురించి మొదటి 4 అధ్యాయాలు ఏముందంటే, మొదటి అధ్యాయంలో మనకేం చూసాం ఏలీ గురించి? ఏలీ ప్రధాన యాజకుడు, మందిరం శిలోహులో ఉంది, ప్రత్యక్ష గుడారం. ఇంకా పెర్మనెంట్ మందిరం కట్టలేదు సొలొమోను, ఇంకా సొలొమోను పుట్టలేదు, రాలేదు, ఇంకా ప్రత్యక్ష గుడారమే ఉంది. అక్కడ ఈ పరిచయం చేస్తున్నాడు ప్రధాన యాజకుడైన ఏలీ. ఆయనకి ఒప్పిని పీనేహాసు 2 కుమారులు ఉన్నారు. ఆ మందిరానికి వెళ్తున్న ఒక భక్తురాలు, ఒక విశ్వాసురాలు హన్న, ఎల్కానా కుటుంబం. తాను తన 2 భార్యలతో వెళ్తుండేవాడు ఆ మందిరానికి. వెళ్ళేటప్పుడు ఈమెకి సంతానం లేదు కనుక ఆమె ఆ కోరికను గురించి అప్లికేషన్ పెట్టింది దేవుడి దగ్గర. దానికి రికమెండేషన్ కోరుకుంది పాస్టర్ గారిని. పాస్టర్ గారు దాన్ని బ్లెస్ చేసి దాన్ని ఆశీర్వదించారు. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడి కార్యం జరిగించాడు. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. మాట ప్రకారంగా పిల్లోని తీసుకెళ్ళిపోయింది మందిరానికి. ఆ యాజకుడు చూపించింది పాస్టర్ గారు. అప్పుడు ప్రార్థన చేశారు కదా మీరు, ఆ పిల్లోడు వీడే. ఇప్పుడు పాలు విడిచాడు, ఇంకా మీ ఇష్టం, మీ గురించి దేవుని గురించి మీరు పెంచుకోండి, వాడుకోండి అని చెప్పేసి మాట తప్పకుండా మొక్కుబడి నెరవేర్చింది అన్న. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. ఇక 2 అధ్యాయానికి వెళ్తున్నాను నేను. 2వ అధ్యాయంలో అన్న పాట పాడుతుంది, ఆనందంతో ప్రవచిస్తుంది. ఇక చాలు, నాకు నన్ను ఎంత తీసేశాడు దేవుడు, ఇక చాలు, ఇలాంటి దేవుడే లేడు. చూసి నా సంతతి ఎవరు ఏమంటారు, నా సవతి ఏమి చూసి నన్ను నిందించిందో, ఏమి చూసి నన్ను హేళన చేసిందో, ఏమి చూసి నా శత్రులందరూ నన్ను అవమానపరిచారో, అది లేకుండా నా దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేశాడు. ఇక నాకు చాలు. ఒక్క కొడుకుని ఇస్తాడుగా ఆనందపడిపోతుంది. ఆ కొడుకుని కూడా దేవుడికి ఇచ్చేసింది. చాలు అంటే దేవుడు ఊరుకుంటాడా? ఆ తర్వాత మరలా మీరు చూస్తే 21వ వచనంలో, 2 అధ్యాయం 21వ వచనం చూడండి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులు 2 కుమార్తెలు కనెను. ఒక పిల్లోడిని ఇస్తే ఎంతమంది ఇచ్చాడు దేవుడు? ఇంకా 5 సంతానం ఇచ్చాడు. ఒక్కడిస్తే చాలు అన్నాడు అది అన్న. కానీ 5 మరలా ఇచ్చినట్టు కనపడుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ 2 అధ్యాయంలో ఏలీ కుటుంబం గురించి ఏముందో చూద్దాం. 2:12 ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఆ మాట చూసారా? అండర్లైన్ చేసుకోవాలి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగరా? ఏంటి, వీళ్ళు విశ్వాసాలు కాదు కదా, యాజకులు కదా, ప్రధాన యాజకుని కొడుకులు. ఈ 2 సేవకులకి దేవుడు తెలియపోవడం ఏంటి, దేవుడి కార్యాలు తెలియపోవడం ఏంటి? అంతే, వారసత్వ సేవలు. వాళ్ళ తాతగారు సేవ చేస్తే, వాళ్ళ తండ్రి గారు సేవ చేస్తే, వాళ్ళ మనవలు ఈ వారసత్వ సేవ చేయొచ్చు, మంచిదే. కానీ వాళ్ళకి వాక్యం నేర్పాలి కదా, దేవుడు అంటే భయభక్తులు నేర్పాలి కదా. రా బాబు, నువ్వు బతికితే సేవ అందుకుంటున్నావు, బ్రతికితే దేవుడి కొరకే బతకాలి, లేకపోతే నువ్వు మరణించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రాంగ్ స్టెప్ వేయకూడదని సేవ అభిషేకించినప్పుడు చెప్పాలి కదా. లేవికాండ 10వ అధ్యాయంలో ఏమైంది? అహరోను 4 కొడుకులు, 2 కొడుకులే మిగిలారు, 2 కొడుకులు చచ్చిపోయారు. కారణం వాళ్ళు అన్యాజ్ఞ నేర్పించారని ఉంది. 4 సేవకులు 5 చచ్చిపోయారు. పాస్టర్ గారు కొడుకులు, ఆయన ప్రధాన యాజకుడు, ఈ 4 కొడుకులు పాస్టర్లు అయ్యారు. 2 బతికారు. ఈ తామర ఎలియాజరే సేవలో కొనసాగారు. అబీహునాదాబు 2 స్పాట్లో చచ్చిపోయారు. మరి ఏలీ కుమారులు 2 కూడా ఇటువంటి పని చేస్తున్నారు. భయం ఉండొద్దు వాళ్ళకి. వీళ్ళు నెక్స్ట్ 4 అధ్యాయాలు అదే పని అవుద్ది వీళ్ళకి కూడా. కాబట్టి సేవ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏలీ కుటుంబాన్ని బట్టి సేవకుల కుటుంబాలకి హెచ్చరికలు ఇస్తున్నప్పుడు విశ్వాసాలు చాలామంది అనుకుంటారు వాళ్ళ పాస్టర్లు, వాళ్ళ సేవకులు, వాళ్ళ బోధకులు వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనుకుంటారు. ఏం చేసినా దేవుడు ఊరుకోడు. మీరు ఊరుకోవచ్చు, సేవకులు చేసే పనులు భక్తులు ఊరుకోవచ్చు, లేదంటే విశ్వాసులు ఊరుకోవచ్చు, ప్రజలు ఊరుకోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవుడికి తెలుసు కనుక దేవుడు తీర్పు తీర్చేస్తాడు. కాబట్టి ఇక్కడ విశ్వాస కుటుంబం ఏమో దేవుడికి ఇష్టంగా కనపడుతుంది, సేవక కుటుంబం ఏమో దేవుడికి అయిష్టంగా కనపడుతుంది. ఇక 2వ అధ్యాయంలో ఇంకా మనం చూస్తున్నాం, ముందుకెళ్తున్నాను నేను. 27వ వచనం చూడండి. ఒక దైవజనుని పంపించాడు, ఒక సేవకుడిని పంపించి ఏలీకి ఒక హెచ్చరిక ఇప్పించి ఒక మాట అన్నాడు. చూడండి 29వ వచనం, లాస్ట్ 29వ వచనంలో చూడండి, మధ్యని చదువుతున్నాను నేను. మిమ్మును కొవ్వబెట్టుకున్నకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యంలో శ్రేష్ఠ భాగంలో పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు. ఈ ప్రవక్తలు ఏమంటున్నాడంటే ఏలీతోని, నువ్వు నాకంటే దేవుని కంటే నీ కుమారులే నువ్వు గొప్ప చేస్తున్నావు అని చెప్పాడు. 30వ వచనం లాస్ట్ లైన్లో చూడండి. నన్ను గణపరిచేవారు నేను గణపరచదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం అందుదురు. నన్ను ఎవరు గణపరుస్తారో వాళ్ళని నేను గణపరుస్తాను, నన్ను ఎవరు తృణీకరిస్తారో వారు తృణీకరించబడతారు. అంతే, దట్స్ ఆల్. వాళ్ళు సేవకులైనా, సేవకుల పిల్లలైనా, ఈవెన్ విశ్వాసులైనా, వాళ్ళు ఎంతటి వారైనా నాకు అనవసరం. దేవుడికి కావాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు, అంతే.
కొలబద్ద అదే. 34 చెప్పేశాడు. 2:34 నీ 2 కుమారులు ఒప్పి నీకు పీనేసుకు సంభవించిన నేను చెప్పేదానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి ఎందే వారిద్దరు మరణమవుదురు. ఇశ్రాయేలు చెవులు గింగిరమన్నట్టుగా వచ్చిన వార్త ఇది. నీ కుమారులు ఇద్దరు ఒక్కరోజే మరణం అవుతున్నారు. ఎందుకంటే నాకంటే వాళ్ళు గొప్ప చేస్తున్నావు, వాళ్ళు నన్ను తృణీకరిస్తున్నారు, వాళ్ళు నన్ను కనపరచట్లేదు. అయినా నువ్వు వాళ్ళు అడ్డగించుకోవట్లేదు, వాళ్ళను ఆపలేదు అంటాడు. ఇక్కడ ఎక్కడంటే 3:13 కనపడుతుంది మీకు ఆ మాట. 3:13 చూస్తే తన కుమారులు తమను శాపగ్రస్తులుగా చేర్చుకొనిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. బాలుడైన సమూయేలు ద్వారా చెప్పిన ప్రవచనం అది. ఇక్కడ ఒక ప్రవక్త ద్వారా చెప్పాడు 2:27 నుంచి 36 వరకు భాగంలో. ఇక 3వ అధ్యాయంలోకి వెళ్తున్నాను నేను. అంటే ఏలీ గురించి 1వ అధ్యాయంలో ఏలీ తాలూకు సేవ కనబడుతుంది. అన్న అక్కడ ఉన్నటువంటి భక్తురాలు విశ్వాసరాలకు ఉన్న ఇద్దరికి ఉన్న డీలింగ్స్ చూసాం. 2వ అధ్యాయంలో ఏలీ కుమారులు చేస్తున్నటువంటి తప్పుడు పనులు ఏంటంటే వాళ్ళ విషయాలు 17వ వచనంలో రాయబడుతుంది. 2:17 రాశాడు. యెహోవాకు నైవేద్యం చేయుటయందు జనులు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపం యెహోవా సన్నిధిలో బహు గొప్పదాయును. ఇంతకీ వాళ్ళు తాలూకా ఏం చేశారో వాళ్ళ పాపం అక్కడ రాయబడి ఉంది. చదవని తర్వాత 22వ వచనంలో కూడా అది ఉంది. సంఘానికి మందిరానికి వచ్చే స్త్రీలతో వాళ్ళు చేసిన తప్పుల పొరపాట్లు, వాళ్ళు ఇచ్చిన అర్పణలు కానుకల్లో వీళ్ళు తీసుకుంటున్నటువంటి దౌర్జన్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పాపాలుగా రికార్డ్ చేశాడు. ఇక 3వ అధ్యాయానికి వెళ్తున్నాను. ఇది ఒక ప్రవక్త ద్వారా హెచ్చరించాడు 2వ అధ్యాయంలో. మరి 2వ అధ్యాయాలు హెచ్చరించిన తర్వాత ఏలీ ఏమనాలా? కొడుకులు మార్చుకోగలగాలి. కొడుకులు మార్చుకోవడానికి చిన్నపిల్లలు కాదు కదా. ఈ రోజుల్లో చిన్నపిల్లలు చెప్తేనే వింటలేదు, ఇంక పెద్దలు ఏమంటారు? ఇక నేను ఏం చేయగలరా బాబు, దేవుడు ఇష్టం మనిషిడు ఎంతైనా. ఇక అక్కడితో నాగలేదు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ సమూయేలుని అన్న విడిచిపెట్టిన సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ సమూయేలు 3 సార్లు పిలిచాడు. పిలిచేటప్పుడు ఈ సమూయేలుకి ఏమరక ప్రధాన యాజకుడు అయినట్టు ఏలీ దగ్గరికి వెళ్ళాడు. నా చిత్తం నా ఏళ్ళవాడు ఏంటి అని అడుగుతున్నాడు. నేను నిన్ను పిలవట్లేదు, వెళ్ళి పడుకో అన్నాడు. అలా 3 సార్లు వెళ్ళి పడుకున్నాడు. 4వసారి ఈసారి నేను ఎవరైనా పిలిస్తే నీ దోషలు ఆలకించున్నాడు అని చెప్పాడు ఏలీ. అప్పుడు 4వసారి సమూయేలు అని పిలిచాడు దేవుడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి చిత్తం ప్రభువా నీ దోషలు ఆలకించున్నాడు చెప్పు అన్నాడు. చెప్పేశాడు. చెప్పాల్సింది ఏం చెప్పాడు? ఇందాక నేను 13వ వచనంలో చదివాను కదా, అదే చెప్పాడు. తన కుమారులు తమను శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. అడ్డగించాలంట పిల్లల్ని. కనుక అతన్ని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నానని చెప్పేశాడు 3:13లో. ఇక తర్వాత ఇది అంతా అయిపోయిన తర్వాత ఉదయం లేచిన తర్వాత సమూయేలు ఏంటి రాత్రి మాట్లాడాడు దేవుడు నీతో చెప్పు అన్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చింది చూసారా? ఓ బుడ్డోడు, చర్చిలో ఉన్న బుడ్డోడు పరిచర్య చేస్తున్నాడు. ఆయన మందిరంలో తుడుతాడు, బలలేస్తున్నాడు, సాపలేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఏలీ ప్రధాన యాజకుడికి పరిచర్య చేస్తున్నాడు, దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఈ బుడ్డోడితో ఈ బుడ్డోడైన సమూయేలుకి దేవుడు చెప్పేశాడు జరగబోతుందని. కానీ అక్కడ సేవ చేస్తున్న ప్రధాన యాజకుడు చెప్పలే. ఇప్పుడు తిరిగి ఈయనే అడగవలసి వచ్చింది ఆయన్ని. రాత్రి ఏం చెప్పాడు దేవుడు నీతో? ఈయన భయపడిపోతున్నాడు. చెప్తే ఏమైపోతుందో, ఈయన నన్ను ఏమంటాడు, అక్కడ పంపించేస్తాడేమో, లేకపోతే కొడతాడేమో. మరి ఆయన పెద్ద ఆయన, వృద్ధుడైన, ఈయన చిన్నోడు. చివరికి తెగించి చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆయన ఏలీ ఏమన్నాడు? 18వ వచనం చూడండి. ఏలీ అంతయు అతనికి తెలియజెప్పాను. ఏలీ విని సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైందని ఆయన చేయనుగాక. సమూయేలు చెప్పేసిన తర్వాత ఒక్క మాట అన్నాడు ఏలీ, ఇంక నేనేం చేయలేను, నా పిల్లలకి చెప్పాను వాళ్ళు వినలే. ఇక దేవుడి చిత్తం ఏం జరగాలో జరిగితే తప్ప నేనేం చేయలేను అనేసి ఒక దైవజను ప్రవేశించాడు. ప్రవక్తని ఏలీ దగ్గరికి, నీ కుమారుల పద్ధతి ప్రవర్తన మార్చాను. తర్వాత సమూయేలు బాలుడి ద్వారా హెచ్చరించాడు. అయినా ఇళ్ళ మార్పు రాలే. పాపంలో పడిపోయిన తర్వాత అందులోంచి రావాలంటే మన వల్ల కాదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ పాపం ఊబులోనిచి, ఆ పాపపు జిగుటి దొంగ ఊబులోనిచి మనాల బయటికి తీయాలంటే ఆ సృష్టించిన ఆ దేవుడే మనాల బయటికి లాగాలి తప్ప మనంతలో మనం బయటికి రాలేము. అందుకే మనల్ని అప్పగించుకోవాలి. నీ వాక్యము వినగానే దేవా నా బ్రతుకంతా తెలిసింది ప్రభువా. నీ వాక్యము వినగానే దేవా నా బ్రతుకంతా తెలిసింది ప్రభువా. పాపినని ఏడ్చాను దేవా, ప్రేమతో క్షమించావు ప్రభువా. నీలో నిలిచేదా దేవా,
నాలో నిలువము ప్రభువా. ద్రాక్షవల్లివి నీవే దేవా, నీ తీగను నేను ప్రభువా. హల్లెలూయా. నీ వాక్యం విన్న తర్వాత నా బ్రతుకు తెలిసింది. నీ వాక్యం విన్నంతసేపు నా బ్రతుకు నాది కరెక్ట్ అనుకున్నాను. నీ బైబిల్ విన్న తర్వాత, నీ వాక్యం విన్న తర్వాత, నీ వాక్యం చదివిన తర్వాత, నీ సేవకుల ద్వారా నీ వాక్యం విన్న తర్వాత నేను ఎంత పాపినో నేను గ్రహించాను. నా పాపాలు ఏంటో, నా అవిధేయతలు ఏంటో, నా బుద్ధిహీనతలు, నా అహంకారం, నా గర్వం అంతా విడిచిపెట్టుకుంటున్నాను, నన్ను క్షమించి ప్రభువా అంటే అది వ్యభిచారమా, తాగుబోతా, దొంగతనమా, రౌడీయిజమా, మోసాలా, నువ్వు ఎందులో చిక్కుపోయావో అందులోంచి ప్రభు విడిపించి నిన్ను పరిశుద్ధుడిగా చేయగలడు. అది యేసు ప్రభు ఒక్కడే చేయగలడు. నీ వాక్యం విన్న తర్వాత నా బ్రతుకేంటో నాకు అర్థమైంది ప్రభువా. నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆ జిగుటి ఊబిలోంచి, దొంగ ఊబిలో నుంచి, ఆ మోసకరమైనటువంటి జీవితంలోంచి, ఆ పాప జీవితం నుంచి నన్ను లాగు ప్రభువా అని అప్పగించుకుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా జబ్బు ఇదని చెప్తే ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. కొంతమందికి ఇన్ని రోగాలు పెట్టుకొని, ఇన్ని పాపాలు పెట్టుకొని యేసుప్రభు దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇవన్నీ చెప్తారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇవన్నీ చెప్తారు, చర్చికి వెళ్తే ఇవన్నీ చెప్తారు, బైబిల్ చదివితే ఇవన్నీ బతుకంతా బయటపడుతుంది అన్నది. కాబట్టి నేను పాస్టర్ గారి దగ్గరికి రాను, చర్చికి రాను, బైబిల్ చదవను. ఆ జబ్బు ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇంకా అది నరకాన్ని తీసిపోతుంది చివరికి. అది నీలో జ్వరం ఉందరా, టైఫాయిడ్ అన్నప్పుడు నువ్వు వెళ్ళాలా అక్కర్లేదు డాక్టర్ గారి దగ్గరికి, ట్రీట్మెంట్ తీసుకోవాలక్కర్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ చేస్తారు, ట్యాబ్లెట్ ఇస్తారు. ఇంజక్షన్ అంటే నొప్పు, ట్యాబ్లెట్ అంటే నాకు అస్సలే, తర్వాత మరణానికి వెళ్ళిపోతుంది టైఫాయిడ్. సేమ్ నువ్వు పాపి అని తెలుసుకున్న తర్వాత, నువ్వు పాపం ఉందని తెలిసిన తర్వాత, నువ్వు చేసింది ఏటు పాపమో, నీ జన్మ పాపం, నీ కర్మ పాపం ఏంటన్నది బైబిల్ తేటగా చూపించిన తర్వాత, అద్దంలో నీ ముఖం చూపించేటప్పుడు ఎలా చూపిస్తుందో అద్దం అలా రకంగా వాక్యం చూపించేటప్పుడు నీ పాపాలు అవిధేయతలు ఒప్పేసుకొని దేవునితో కనెక్ట్ అయిపోవాలా. ఇంకెంతకన్నా మార్గం లేదు. ఓకే, ఏలి పని చేయలేపాడు. 4 అధ్యాయానికి వెళ్తున్నాం. ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి అఫెకులు దిగిరి, ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి ఎబెనెజరులో దిగిరి. మొదటి వచనంలో ఉంది. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు యుద్ధం చేయగా 4,000 మంది చనిపోయారని ఉంది. రెండో వచనంలో లాస్ట్ మాట. ఇశ్రాయేలు 4,000 మంది చనిపోయారు. దేవుని ప్రజలు 4,000 మంది చనిపోయారంట. ఫిలిష్తీయులతో, సున్నతులైన ఫిలిష్తీయులతో అన్యజనుల చేతిలో 4,000 మంది చనిపోయారంట. అప్పుడు ఇశ్రాయేలుకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు మనం 4,000 మంది చనిపోయాం? మన మందసం మన దగ్గర లేదు. యోర్దాను ఆ రోజు పాయలైపోయే కారణం ఏంటి? మన యెహోషువ మందసం చూపించాడు కదా యాజకుల ద్వారా. అందుకే యోర్దాను పాయలైపోయింది కదా. ఈ రోజు మందసం గారు మళ్ళీ మన దగ్గరికి వస్తే ఫిలిష్తీయులు మనం జయించేస్తామని వీళ్ళకి ఆలోచన వచ్చింది. షిలోహులోకి వెళ్ళి మందసం తీసుకురండి అన్నారు. ఎబెనెజర్ తీసుకొచ్చారు. ఎబెనెజర్ ప్రాంతంలో మందసం తీసుకొచ్చారు. ఇక ఇశ్రాయేల్ కేకలు, ఆనందాలు ఎంత అంత కాదు. కేకలు వేసేస్తున్నారు, అరుపులు అరిసేస్తున్నారు. దేవుని స్తోత్రం, ఇంకా మందే విజయం, మందే విజయం, మందే విజయం అనుకుంటున్నారు. ఈ కేకలకి చదవండి 4 అధ్యాయం. ఫిలిష్తీయులు భయపడిపోతున్నారు. అయ్యో, ఆ మహాసూరుడగు ఈ దేవుని చేతులను మనల్ని ఎవరు విడిపింపగలరు? 8వ వచనం. ఆ మహాసూరుడగు, ఎవరు మహాసూరుడు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు మహాసూరుడని ఈ ఫిలిష్తీయులకు ఎలా తెలిసింది? ఇక యుద్ధం జరిగిపోయింది. 10వ వచనం చదవండి. 30,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇదేంటి? మందసం లేనప్పుడు 4,000 మంది చనిపోయారు. మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చనిపోయారేంటి? మందసం వచ్చిన తర్వాత విజయం ఇశ్రాయేలుకి రావాలి కదా. చేతిలో బైబిల్ లేదు కాబట్టి వెళ్ళాను మొదటిసారి కాబట్టి అపజయం వచ్చి, ఇప్పుడు చేతిలో బైబిల్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు విజయం రాదు నాకు అనుకుంటే, చేతిలో బైబిల్ ఉంటే విజయం రాదు, హృదయంలో బైబిల్ ఉంటే విజయం వస్తుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. సెల్ ఫోన్లో బైబిల్ ఉంటుంది, దానివల్ల చదువుకోవడానికి పనికొస్తుంది తప్ప బైబిల్ సెల్ ఫోను దేవుడి కార్యాలు వాటి వల్ల. మందసం ఉంది కదా, మనం గెలిచేస్తాం అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు నిజంగా అలాగే భయపడిపోయారు వాళ్ళు, శత్రువులు. కానీ మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చనిపోయారు. ఈ బాగా రికార్డ్ చేసుకోండి మైండ్లో ఈ మాటలు. నేను ఎందుకు జరిగింది చెప్తాను. మీరు 11 వచ్చిన చదివితే, దేవుని మందసం 11 చదువుతున్నాం, 4:11. దేవుని మందసం పట్టబడిను, అది కాకను ఒప్ని పీనేవాసులు ఏలి యొక్క 2 కుమారులు హతులైరి, ఆనాడే బెన్యామీన్లో అక్కడ యుద్ధ భూములను పరిగెత్తుకొని వచ్చాడట. వచ్చి 14వ వచనంలో చెప్తున్నాడు. 15వ వచనంలో చూసుకోండి. ఏలి 98 ఏండ్లు వాడై ఉండును, అతను దృష్టి మందగిలినందున అతడు కళ్ళు కనపట్లేదు సరిగ్గా. ఈ వస్తున్నట్టు నీ కుర్రాన్ని అడుగుతున్న ఆయన, ఏం జరిగిందిరా యుద్ధంలోనే అని అడిగాడంట. అడిగితే, అయ్యగారు ఏం చెప్పమంటారు, మందసం పట్టబడిపోయింది,
హొప్ని పీనేసి ఇద్దరు చనిపోయారు. ఇశ్రాయేలీలు 30,000 మంది కాల్వలం చనిపోయారు. ఈ మాటలు వినగానే 98 సంవత్సరాల ముసలోడు ప్రధాన యాజకుడైన పెద్ద పాస్టర్ గారు ఇక అసలు లావుగా ఉంటాడు, బహు స్థూలకాయుడు, ఇక వెనక్కి మెడలీలు తిరిగి టక్కని చనిపోయాడు. 4 అధ్యాయంలో ఇశ్రాయేలుకి వచ్చిన అపజయాలు ఒకసారి లెక్కేయండి. 4,000 మంది ముందు చచ్చిపోయారు, 30,000 మంది తర్వాత చచ్చిపోయారు, 2 పాస్టర్లు చచ్చిపోయారు, పెద్ద పాస్టర్ గారు చచ్చిపోయారు. ఇంకా అక్కడితో ఆగారా? వీళ్ళ కోడలు ఉన్నది, పీనేహోసు భార్య. ఈమె గర్భం దాల్చి ఉంది, అప్పుడే ప్రెగ్నెంట్. ఆమె ఒక కుమారుని కని ఆమె చచ్చిపోయింది. ఈ వార్త విని ఆమె ఈకాబోద్ అని పేరు పెట్టారు పుట్టినవాడికి. ఈకాబోద్ అంటే ప్రవాహం వెళ్ళిపోయింది ఇశ్రాయేలు నుంచి. ఈ 4 అధ్యాయంలో ఏంటి ఇదంతా ఘోరం? దేవుడి ప్రజలు ఐగుప్తులో విడుదలైంది మొదలుకొని ఇలా చరిత్ర చదివితే ఎలాగుంది? వీళ్ళ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాలి చేసేసాడు, యోర్దాను పాలి చేసేసాడు, అమ్మోని రాజులు సీహోను ఓగిని జయించేశారు, తర్వాత అమాలేకులు జయించేశారు. తర్వాత రాహాబు ఏమని సాక్షి ఇచ్చింది? మీ ఎదుటి ఏ మనుషుడు నిలవలేడు, మా కనాన రాజులు అందరూ భయపడిపోతున్నారు అని చెప్పాడు. మొత్తం 31 మంది రాజులు జయించేశాడు యెహోషువ. ఇంతవరకు విజయాలతో వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఈరోజు ఆఫ్టర్ మధ్యధర సముద్రం పక్కన 5 సర్దార్లు, 5 పట్టణాల తాలూకా ఫిలిస్తీన్ల చేతిలో ఇంత ఘోరంగా ఓడిపోవడే కాదు కదా, వీళ్ళ దేవుని మందసం కూడా పట్టబడిపోయిందంటే పరువు పోయిందని అర్థం. ఇశ్రాయేలుకి జరిగిన ఇంత అవమానం ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. కారణం ఏలీ కుమారులు చేసిన పాపం, ప్రజల చేత వాళ్ళు చేయించిన పాపాలు, వాళ్ళ దగ్గరికి వచ్చిన భక్తుల చేత వాళ్ళు చేయించిన పాపాలు, వాళ్ళు చేసిన పాపం. ఈ రోజుకి నేను చెప్తున్నా నా అనుభవంతో, కొన్ని సంఘాల్లో వాళ్ళు చేస్తున్న పాపం, వాళ్ళు చేయిస్తున్న పాపం ఏదో ఒకరోజు అలా పట్టుకుంటుంది. వాళ్ళు కానీ మారకపోతే, వాళ్ళలో మార్పు రాకపోతే తప్పనిసరిగా మందసం పట్టబడింది. ఇశ్రాయేలు కూలిపోయారు, సేవకుల కుటుంబం నిర్మూలం అయిపోయింది. అవమానం జరిగింది దేవుని నామానికి. ఈ పరిస్థితి రాకముందే మారు మనసు పొందమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకొరకు ఇవి రాయించాడు మనకి. ఓకే ప్రియులారా, ఇది 4 అధ్యాయంలో ఇది ఏలీ కుటుంబం యొక్క చరిత్ర. 1 అధ్యాయంలో 4 అధ్యాయాలు ఏలీ 14వ న్యాయాధిపతి, ప్రధాన యాజకుడు, 2 పోస్టులు ఈయనకి 2 కుమారులు హొప్ని పీనేహాసు. 98 సంవత్సరాలు బతికాడు ఈయన. 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేశాడు ఈయన. షిలోహులో ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేసేవాడు ఈయన కాలంలో విశ్వాసురాలు భక్తిపరురాలైన హన్న, ఆయన కుమారుడు సమూయేలు ఫిలిస్తీన్ల చేతిలో అపజయం పాలయ్యారు. ఇది ఏలీ కుటుంబ తాలూకా హిస్టరీ. ఇక నెక్స్ట్ న్యాయాధిపతి, 15వ న్యాయాధిపతి సమూయేలు. మీకు న్యాయాధిపతులు మొదట చెప్పేశాను. మొదటివాడు ఒత్నీయేలు, మన పాంప్లెట్లు ఉన్నాయి పేర్లు, మీరు కంఠస్థ పెట్టండి. మొదటివాడు ఒత్నీయేలు, 2వ యెహూదా, 3వ సమూయేలు, 4 దెబోరా, 5 గిద్యోను, 6 అబీమెలెకు, 7 తోలా, 8 యాయీర్, 9 యెఫ్తా, 10 యెబ్సాన్, 11 ఏలోన్, 12 అబ్దోన్, 13 సంసోన్. ఈ 13 న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నారని చెప్పాను. ఇక్కడ సమూయేలు గ్రంథంలో ఉన్నవాడు వాడు ఇప్పుడు మనం చూసింది ఏలీ 14వ వాడు. ఇక్కడ ఆఖరి న్యాయాధిపతి సమూయేలు. దీంతో న్యాయాధిపతుల కాలం అయిపోయి నెక్స్ట్ రాజుల కాలానికి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మరలా 1 అధ్యాయానికి వెళ్తున్నాను నేను. ఇక్కడి నుంచి మనం ఎలా చదవాలంటే సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు కలిపే ప్రయాణం చేస్తాయి. మనం ఏరుకోవాలి. ఇప్పుడు ఏలీ ఏరుకున్నాం కదా ఇంతవరకు మనం అధ్యాయులు. ఇప్పుడు సమూయేలు ఏరుకుంటాం మనం. ఆ తర్వాత నెక్స్ట్ సౌలు దేరుకోవాలా, ఆ తర్వాత మళ్ళీ దావీదు దేరుకోవాలా. అంటే కాలక్రమంగా ఎవరి తర్వాత ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో ఆ యుక్తులు మనం పట్టుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాటర్ ఎక్కడెక్కడ ఉందో, ఏ అధ్యాయాలు ఉందో, ఏ గ్రంథాలు ఉందో తీసి మనం రాసుకుంటే ఆ యుక్తి తొలగ కంప్లీట్గా బయోడేట్ వస్తుంది మనకి. ఓకే, ఏలీది అయ్యింది. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్తున్నాం. సమూయేలు పాత్ర ఏంటి? 1వ అధ్యాయంలో సమూయేలు పుట్టక ముందే ఆ తల్లి ప్రార్థనతో గర్భం దాల్చినటువంటి సందర్భం. ఆయన పుట్టక ముందే దేవుడి కొరకు సమర్పించబడిన వ్యక్తి. ఆయన సమర్పించుకోవడం కదా, వాళ్ళ అమ్మే సమర్పించుకుంది ఆయన గురించి. దేవుడి కొరకు ప్రతిష్ఠించేసింది 1వ అధ్యాయంలో. మీకు ఒకే ఒక వచనం చదువుతాను. 1వ అధ్యాయంలో 28వ వచనం, ఆఖరి వచనం.
నేను ఆ బట్టి యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములంటే వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఫస్ట్ మందిరానికి రాగానే, పాస్టర్ దగ్గరికి రాగానే, పాలు విడిచిన తర్వాత ఏముందండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి పాలు విడిస్తారు కదా పిల్లలు, ఆ వయసులో తీసుకొచ్చి అప్పగించింది ఆమె. అక్కడే మొక్కాడంట, అక్కడే మోకరించేసాడంట. పాస్టర్ గారికి మొక్కేస్తున్నాడు, దేవుడికి మొక్కేస్తున్నాడు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గుర్తొస్తున్నాడు మీకు? బాప్తిస్మిచ్చి యోహాను మరియమ్మ వందన వచ్చిన వినగానే ఆ బిడ్డ గెంతులు వేసును అని రాయబడి ఉంది లూకాసు 1 అధ్యాయంలో. గర్భంలో ఉన్న శిశువు గెంతులు వేసిందంట. ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గెంతులు వేసిందంట మరియమ్మ వందన వచ్చిన వినగానే. మరియమ్మ గర్భంలో ఎవరున్నారు? యేసు ప్రభు. ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? బాప్తిస్మ యోహాను. అంటే ఈమె గర్భంలో ప్రభు ఉన్నాడని ఆమె గర్భంలో ఉన్న శిశువుకి ఎలా తెలుసు? వండర్ఫుల్ అండి బైబిల్. ఆయన పరిశుద్ధాత్మతోనే పుట్టాడు, పుట్టుతోనే పరిశుద్ధాత్మతో పుట్టాడు యోహాను. బాలుడైన సమూయేలు. ఇప్పుడు యోహానుతో పోల్చుకుంటే సమూయేలు ఎక్కడ? యోహానే ఫస్ట్. గర్భంలో ఉన్నప్పుడే దేవుని ఎరిగాడు ఆయన. ఈయన పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ పాలు విడిచిన తర్వాత 2వ స్థానం సమూయేలు. అలాగని సమూయేలుని తక్కువ చేయట్లేదు. బాల్యం నుండి ఈయన పుట్టక ముందే ఈయన ప్రతిష్ఠించబడ్డాడు. పుట్టిన తర్వాత బాల్యం నుండి కూడా దేవుడు అంటే భయభక్తులు కాబట్టి దేవుని సన్నిధిలోనే ఎదిగాడు. పరిచర్య చేయవాడిగా మొదట ఉన్నాడు ఈయన. ఫస్ట్ పరిచర్య, పిల్లలకు నేర్పాల్సింది పరిచర్య. దేవుని అంత భయభక్తులు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాల్లో ఆటోమేటిక్గా బ్లెస్ అయిపోతాయి. ఓకే, ఇక్కడికి 2వ అధ్యాయానికి వెళ్తున్నాను. 2వ అధ్యాయంకి వచ్చేసరికి బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడు ఉందో చూడండి. 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలో తన ఇంటికి వెళ్ళిపోయిన, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండును. యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు, మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. ఇంకా ఆయన గురించి రాయబడి ఉంది 18వ వచనం, 2:18. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇంకా సమూయేలు గురించి మీరు చూసినట్లయితే 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ్యందు మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. 1-2 అధ్యాయాలు మనకి ఏమర్థమైంది సమూయేలు గురించి? మొదట మనం ఏలీ గురించి చూస్తాం, ఇప్పుడు సమూయేలు గురించి చూస్తాం. సమూయేలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో వేయక ముందే ఆయన గురించి ఆ తల్లి ప్రతిష్ఠించుకున్నటువంటి బిడ్డ. తల మీద మంగళకత్తులు వేయకున్నా నాజీరిగా పెంచుతాను ఆయన్ని. పుట్టింది మొదలుగానే ఆయనకి తల వెంట్రుకలు తీయడం ఉండదు, ఇంకా మొక్కుబడి అలా మొక్కుకుంది. ఓకే, అలాంటి బిడ్డ 2వ అధ్యాయానికి వచ్చేవాడికి దేవుని దగ్గర పరిచర్య, సేవకుడి దగ్గర పరిచర్య చేసేవాడు ఉన్నాడు. ఇక 3వ అధ్యాయానికి వెళ్తున్నాను. బాలుడైన మొదటి రోజు చూడండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండును. ఎన్ని మార్లు రాశాడు చూసారా? దేవుడికి పరిచర్య చేయాలి, దేవుడి సేవకులకు పరిచర్య చేయాలి అన్నటువంటి నూరు పోసేసింది వాళ్ళ అమ్మ. పాలు పట్టిందో మరి ఏం పట్టిందో 2 సంవత్సరాలు తెలియకుండా ఉంది నాకు. ప్రాణం నిలబడడానికి పాలు పట్టింది, కానీ ఆ 2 సంవత్సరాలు ఇవే నేర్పి ఉంటుంది. మనమైతే నేర్పుతాం మన పిల్లలకి. ఆయన కొట్టరా, ఈయన కొట్టరా, ఆ డ్యాన్స్ చేయరా, ఈ డ్యాన్స్ చేయరా, ఈ టీవీ చూడరా, ఆ సెల చూడరా, ఆ బొమ్మ చూడరా, పిచ్చి పిచ్చివన్నీ నేర్పుతాం మనం. కానీ ఆ సమూయేలు తల్లి ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ పాలు విడిచే వరకు ఏమి నేర్పిందో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అదే చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో మందిరంలో. ఓకే, ఇంకా మనం చూస్తే ఇక్కడ మీకు 3 అధ్యాయాల యెహోవా ఈయన పిలిచాడు. 3 అధ్యాయాలు ఏంటండి? పిలుపు. బాలుడైన సమూయేలుని పిలుస్తున్నాడు. ఎక్కడ పిలిచాడు? మొట్టమొదటి 4వ వచనంలో మొట్టమొదటి పిలిచాడు. యెహోవా సమూయేలుని పిలిచెను. 4వ వచనం అండర్లైన్. నెక్స్ట్ 6వ వచనం, యెహోవా మరలా సమూయేలుని పిలవగా. నెక్స్ట్ 8వ వచనం, యెహోవా 3వ మారు సమూయేలుని పిలవగా. ఇక 10వ వచనం, ఆ 3 సార్లు పిలుస్తుంటే యెహోవా పిలుస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈయన ఏలీ దగ్గరికి వెళ్ళేవాడు. ఇదేంటి నన్ను వచ్చి నిద్ర జరగొడుతున్నాడు ఏంట్రా బాబు వీడు, అసలు నేను పిలవట్లేదురా నాయన, పడుకో వెళ్ళి. అప్పుడు ఏలీకి అనుమానం వచ్చింది,
పిలవకన్నా ఎందుకు వస్తాడు? ప్లీజ్ అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈయనతో. ఈ చిన్నపిల్లడితో దేవుడు మాట్లాడితే ఎవరు అనుకుంటారు? అసలు మాట్లాడితే నాతోనే కదా మాట్లాడాలి, నేనే కదా పెద్ద పాస్టర్ని, ఇక్కడ ప్రధాన యాజకుడు నేనే కదా. మాట్లాడితే దేవుడు నాతో మాట్లాడి, సేవ చేస్తున్నా నేను కదా, నాతో మాట్లాడు. మరి ఈ బుడ్డోడితో మాట్లాడుతూ ఈ బుడ్డోడు వచ్చినాడు. అప్పుడు ఏలీకి ఆలోచన వచ్చింది, దేవుడు పిలుస్తున్నాను అర్థమైపోయింది. సమూయేలు ఈసారి పిలిస్తే చిత్తం ప్రభువా ఉన్నాను, ఆలకిస్తున్నాను, ఏం చెప్పు అని అడుగు అన్నాడు. అప్పుడు ఆ టైప్లో ట్రైనింగ్ ఇచ్చాడు కనుక ఈయన వెళ్ళి అప్పుడు సమూయేలు సమూయేలు అని 10వ వచనంలో అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మను. ఇంతకీ ఏం ఆజ్ఞ ఇచ్చాడు? అలాంటి మొట్టమొదటి పిలుపులో మొట్టమొదటి ఇచ్చిన ప్రవచనం ఏంటంటే, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని వినివారందరి చెవులు గింగుర్మను. ఏదో శుభ్రాయన శుభవార్త ఏదో పట్టుకెళ్తే బాగుంటుంది కదా. అసలే ప్రవక్తగా ఫస్ట్ పిలిచావు కదా బాబు, ప్రవక్తగా వెళ్ళి శుభవాచనం చెప్తే మా ప్రజలు బాగుంటుంది. కానీ ఇదేంటి అశుభ ఒట్టికెళ్ళి ఊరే బాబు, ఇశ్రాయేలు చెవులు అంతా గింగిరి ఉంటాడు, దేవుడు మీకు అంతా తీర్చేస్తున్నాడు అంటే అసలే నేను చిన్నోడిని, మా ప్రధాన యాజకుడు చిత్తగుడు భారతాడు నన్ను అనుకోడా భయపడ్డాడు సమూయేలు. అందుకే ఆ తర్వాత అన్నాడు, నువ్వేంది దాకినైనా నువ్వు ఏది మరుగు చేయకు, నీకు ఏహో ఏం చెప్పాడు నాకు చెప్పి ఏం పర్వాలేదు, నేను అర్థం చేసుకుంటాను కదా అని. ఏలి చాలా మంచివాడు, ప్రధాన యాజకుడు నా పెద్ద పాస్టర్ గారు చాలా మంచి ఆయన. కాదు పిల్లలు అలా తయారయ్యారంటే దానికి మనం ఏం చేయలేము. ఈ సమూయేలు ఉన్నాడు, సమూయేలు మంచివాడే, కానీ ఈయన పిల్లల అమ్మాయిలు అలాగే తయారవుతారు. ఒక్కోసారి ఎలాగుంటుందంటే తండ్రులు మంచివాళ్ళు ఉంటారు, పిల్లలేమో చెడ్డవాళ్ళు ఉంటారు. మళ్ళీ అటు నుంచి ఇటు కూడా ఉంటుంది. సౌలు రాజు ఉన్నాడు, సౌలు రాజు మహా దుర్మార్గుడు, కానీ ఆయన కొడుకు యోనాతాన్ చాలా మంచివాడు, వండర్ఫుల్. యోనాతాన్ క్యారెక్టర్ ఎలా అంటే అలాంటిది కాదు. కాబట్టి అటు నుంచి ఇటు నుంచి ఒక్కొక్క కుటుంబంలో ఒకలాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఎలాగుంది, ఈ తాలూకా ఏదైనప్పటికీ చెప్పక తప్పదు. మరి ఇప్పుడు ఈయన ప్రవక్త అయిపోయాడు, ఎప్పుడే ఈయన ప్రవచనం చెప్పేసాడు దేవుడు ఎప్పుడు బాల్యంలోనే. ఇక ఈ పెద్దవాడు అయిపోయినట్టు ఒకసారి 19 చూడండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. అండర్లైన్. సమూయేలు పెద్దవాడు అయిపోయాడు 3వ అధ్యాయంలో. ఇక ఇతను చెప్పిన మాటలు ఏదీ తప్పిపోవట్లేదు. సమూయేలు ఏం చెప్తే జరిగిపోతుంది అది. 20వ వచనం కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడిన దాని మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడాయెను. ఇక 3వ అధ్యాయం ఆఖరి వచ్చేసరికి సమూయేలు గురించి మొత్తం దాని మొదలుకొని బెర్షెబా వరకు అంటే దాని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో దాని అనేది ఉత్తరాన ఉంటుంది, బెర్షెబా అనేది దక్షిణాన్ని ఉంటుంది. మీరు మ్యాప్లో చూస్తే అంటే తూర్పు నుంచి పడమర వరకు అని మనం అంటాం, చూసారా? ఆ రీతి అనమాట. బెర్షెబా మొదలుకొని దాని వరకు, దాని మొదలుకొని బెర్షెబా వరకు, యోపటిషి నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు ఈ సరిహద్దులు కనాన్ దేశం, ఇజ్రాయెల్ దేశం. ఈ హద్దులు చెప్తున్నాడు అనమాట. కాబట్టి మొత్తం సమూయేలు గురించి ప్రచారం అయిపోయింది. సమూయేలుని దేవుడు పిలిచాడు ఒక ప్రవక్తగా, ఆయన న్యాయాధిపతి, ఆయన ఒక యాజకుడు. 3 ఉద్యోగాలు సమూయేలుకి ఇచ్చాడు. ఆయన అప్పుడు ఇశ్రాయేలు అందరూ తెలిసిపోయింది. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. ఇక నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ అధ్యాయులు అసలు 4 అధ్యాయం ఆల్రెడీ అయిపోయింది. 3 అధ్యాయాలు సమూయేలు గురించి రాయబడి ఉంది. మొదట మరలా ఎక్కడ రాయబడి ఉందో మీకు తీసుకెళ్తాను. మరలా 7 అధ్యాయాలు కనబడతాడు సమూయేలు. అయితే ఈ లోపల ఏం జరిగింది, 4 అధ్యాయాలు ఏం జరిగింది చెప్పేశాను. 5, 6 అధ్యాయాలు ఏం జరిగిందో చిన్న స్టోరీ చెప్పేసి మరలా నేను సమూయేలు దగ్గరికి వెళ్ళిపోతాను 7 అధ్యాయానికి. 5, 6 అధ్యాయాలు ఏం జరిగింది చూడండి ఒకసారి. అద్భుతం. దేవుడి శక్తి ఏంటో అసలు చూపిస్తున్నాడు 5, 6 అధ్యాయాలు. 4 అధ్యాయాలు మనం ఏం చూసాం, ఆ స్టోరీ కంటిన్యూ అవుతుంది. 4 అధ్యాయాలు ఏం చూసామని గుర్తుందా? మందసం పట్టబడిను. మందసం ఎవరు పట్టిపోయారు? ఫిలిస్తీన్లు పట్టుపోయి వాళ్ళు ఎక్కడ పెట్టారంటే ఎబెనేజరులో యుద్ధంలో భూమిలో పట్టుపోయారు. అష్డోదు అన్నటువంటి ఊరిలో దాగోను, మీకు 5వ అధ్యాయం చదువుతున్నాను, 5:3లో ఈ మాట రాయబడి అర్థం చేసుకోండి. దాగోను అన్న దేవత గుడిలో పెట్టారు. ఆ దేవత గుడి దగ్గర దేవత కాల్దారు పెట్టారు వీళ్ళు. ఏమండి, యెహోవా దేవుని మందసాన్ని ఒక దేవత గుడిలో కాల్దారి పెట్టారంటే ఈ దృష్టిలో యెహోవా మందసం అంటే ఏంటి ఇలా అభిప్రాయం? వాళ్ళ దేవుడిని ఓడించేసాము మేము, వాళ్ళ దేవుడిని మేము జయించేసాము, కాబట్టి ఆ దేవుడు ఇప్పుడు మా దేవుడు కాలు దగ్గర ఉండాలా, అది వాళ్ళ ఉద్దేశం. అంటే మా దేవత వాళ్ళ దేవుడిని ఓడించేసింది. చర్చి పడగొట్టేసినంత మాత్రాన, పాస్టర్ని కొట్టేసినంత మాత్రాన, సంఘాన్ని చెరిపేసినంత మాత్రాన నువ్వు యెహోవా దేవుడినే జయించేసావా, యేసుక్రీస్తునే జయించేసావా? యూజ్లెస్ పిలో. ఈవేళ చాలామంది అలాగే ఫీల్ అయిపోతున్నారు.
4 సంఘాలు చెరిపేసి 4 చర్చిలు పడగొట్టేసి 40 మంది పాస్టర్లు చంపేసి నాతో 4,000 మంది క్రైస్తవులు చంపేసి మేము వాళ్ళ దేవుడినే గెలిచేసారు అనుకోండి. ఈ బుద్ధిహీనత. ఈ మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం చదివితే 6వ అధ్యాయం చదివితే నీకు ఆ దేవుడి శక్తి అంటే అర్థమవుతుంది. నువ్వు సంఘాలను జయించగలవు, లేదా పాస్టర్లు జయించగలవు, చర్చిలు కూల్చగలవు, ఆ మతాన్ని కొంతమంది నువ్వు చంపించగలవు. కానీ యేసు ప్రభు నువ్వు ఏమీ చేయలేవు. ఆయన ఎంట్రీ కూడా నువ్వు పీకలేవు. ఛాలెంజ్గా చెప్తున్నాను. చదువు మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో. మందసం అక్కడ ఉంది, కాలు దగ్గర దాగోని దేవత మహాభయంకరంగా ఉంది. ఉదయం లేచి వచ్చి తలుపు తీశారు వీళ్ళు. వాళ్ళ దాగోని దేవత బోర్ల పడిపోయి కాళ్ళు చేతులు తెగనరికి, ఈ పీక తెగనరికి మొండం మందసం దగ్గర ఉంది. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. అది యెహోవా దేవుడి శక్తి అంటే. ఓ ఫిలిష్తీయులారా, మీ దేవత శక్తి, మా యెహోవా దేవుని శక్తి ఏంటో కావాలంటే చూసుకోండి అని చూపించారు అక్కడ. ఆ రోజు ఐగుప్తు దేవత అందరికీ తీర్పు తీర్చాడు నిర్గమాకాండంలో. కనాను దేవత అందరికీ తీర్పు తీర్చాడు యెహోషువ గ్రంథంలో. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ దేవతలైనా, ఏ దేవుళ్ళైనా యెహోవా దేవుడి ముందు, యేసుప్రభు ముందు నిలవాలి అంటే అది జరగని పని. నీకు బైబిల్ అర్థం కాకపోతే నేను చేయలేను. నువ్వు బైబిల్ అర్థం చేసుకోలేకపోతే నేను చేయలేను. నువ్వు దేవుని అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను. ప్రకటించే వాళ్ళు చంపగలవు, బైబిల్లో కాల్చగలవు, కానీ దేవుని ఏమీ చేయలేవు. ఇక అక్కడి నుంచి అశ్షూరు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొక మొత్తం ఈ ఫిలిష్తీయులకు 5 పట్టణాలు ఉంటాయి. 5 పట్టణాలు, ఒక పట్టణంలో ఎప్పుడైతే ఇది దాగోనికి ఇలాగైందో ఇంకొక పట్టణం తీసుకెళ్ళి మందసం పెట్టారు. అది మీకు 4వ వచనంలో చూడండి. ఆ మరునాడు ఉదయం అయిపోయింది. ఇంకో దేవత గురించి చూపించేస్తాను. ఇది అంత టైం వేస్ట్ మనకి. 8వ వచనంలో చూడండి. గాతు పట్టణాన్ని తీసుకెళ్ళిపోయారు మందసాన్ని. అశ్షూరు తర్వాత గాతులో వాళ్ళందరికీ గడ్డలతో మొత్తేసాడు. అందరికీ రోగాలే ఈ మందసం వెళ్ళిన తర్వాత. 10వ వచనం చూడండి. ఎక్రోను తీసుకెళ్ళారు. ఎక్రోన్లు అందరికీ రోగాలే. మందసం ఏ ఊరిలోకి తీసుకెళ్తే ఆ ఊరిలో వాళ్ళ మొత్తెత్తుంది వాళ్ళే. ఇంతకీ మందసం ఏముంటుంది? ఏం దేవుడు కనబడతాడా? ఏముండదు. మామ చిన్న పెట్టి, మన కానుకలు పెట్టిలాగా ఉంటుంది అంతే. ఆ పెట్టిలో ఆహారం చిగురించిన కర్ర ఉంటుంది, 10 ఆజ్ఞలు పలకలు ఉంటాయి, మన్నా పాత్ర 3 ఉంటాయి మందసం పెట్టిలో. ఆ మందసం పెట్టిని ఎవడైనా టచ్ చేశాడా, ఆ మందసం పెట్టిని కానీ ఎత్తి చూసారా, వాడు భస్మైపోతాడు. కానీ ఏ రూపం ఉండదు అందులో. ఉట్టి పెట్టే, తుమ్మకర్రతో చేయబడిన పెట్టే, బంగారంతో పొదిగినటువంటి పెట్టేది. దానికి మోతకర్రలు ఉంటాయి. ఆ రింగులకు మోతకర్రలతో మోస్తారు. వాళ్ళు కూడా టచ్ చేయరు. భయం. ఎవరు టచ్ చేస్తాడు ఎగిరిపోతాడు. ఈ పెట్టిని చూసి ఈ ఫిలిష్తీయులు 5 సర్దారులు 5 పట్టణాలు దడదడదలు ఆడిపోతున్నాయి. ఆడిపోయి చివరికి ఆరోగ్యానికి వచ్చేసారు. 7 నెలలు ఈ విధంగా జరిగిపోయింది. ఇక ఫిలిష్తీయుల బాధ ఇంతంత కాదు. ఆ ఇశ్రాయేలు ఏదో జయించాం అనుకున్నాం, కానీ ఈ పెట్టిని పట్టుకొచ్చి మందసానికి వాళ్ళ దేవుడిని జయించాం అనుకున్నాం, కానీ అయ్యి బాబు మన కొంపకు ముప్పు తెచ్చుకున్నారా, మన రాజ్యానికి ముప్పు తెచ్చుకున్నాం, మన ఇంటికి ముప్పు తెచ్చుకున్నాం, మన ఒంటికి ముప్పు తెచ్చుకున్నాం. ఆ క్రైస్తవుల జోలికి అనవసరంగా వెళ్ళాను, ఆ చర్చి జోలికి అనవసరంగా వెళ్ళాను, ఆ పాస్టర్ జోలికి అనవసరంగా వెళ్ళానని బాధపడిపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ శకునిగాళ్ళు అందరిని పిలిచారు, వాళ్ళ పెద్దలందరిని పిలిచారు, వాళ్ళ పూజారులందరిని పిలిచారు. ఏం చేయాలి ఇప్పుడు? యెహోవా మందసం, యెహోవా వస్తు మనకు భారంగా ఉంది. ఈ దేవుడిని వాళ్ళకి మళ్ళీ పంపించేయాలంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారు. మన అపరాధ పరిహారార్థ బలి చెల్లిస్తే బాగుంటుంది. 5 సర్దారులు 5 పందికొక్కులు బంగారం చేయించండి, 5 గంటలు జీవించండి. ఎందుకంటే మీ భూముల మీద కూడా యెహోవా హస్తం ఉంది. పంటలన్నీ పోతున్నాయి. మనుషుల మీద కూడా యెహోవా హస్తం ఉంది. యువతల పంటలు పోతున్నాయి, యువతల మనుషులు కూడా చనిపోతున్నారు. యెహోవా హస్తం పొలంలోనేమి, పంటల్లోనేమి, ఇళ్లల్లోనేమి, అది అందరి మనుషుల మీద, అందరి మీద ఉంది. కాబట్టి 5 బంగారపు గడ్లు 5 పందికొక్కుల్ని చేసి ఒక కొత్త బండిని తయారు చేసి పాడి మోయినటువంటి ఇది కొత్త ఆవులను 2 తీసుకొచ్చి వాటిని కట్టి ఆ బండి మీద పెట్టి మందసం పెట్టిన పంపించాను రా బాబు మర్యాదగా అని సలహా ఇచ్చారు.
అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ దేవుని తాలూకా హస్తం మన మంచి వెళ్ళిపోతుంది. మీరు చేసిన మన పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది. ఆ దేవుడు మనల్ని కనికరిస్తాడు. అది వాళ్ళ తాలూకా సలహా. ఎవరు? వాళ్ళ మంత్రగాళ్ళు, వాళ్ళ తంత్రగాళ్ళు, వాళ్ళు ఉంటారు కదా, పూజారులు అందరూ, ఆ సెకండ్ గారులు అందరూ ఈ సలహా ఇచ్చారు. వాళ్ళ జ్యోతిష్యులంతా కూడా, వాళ్ళ పెద్దలందరూ దీనికి ఎగిరి మొత్తం మీద ఆ టైప్లో ఆ పని చేశారు. ఆ మందసం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎక్కడంటే 14 వచ్చి చదువుతుంది చూడండి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువుగా వారు బండి యొక్క కర్రలు చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారు వస్తువులను ఆ చిన్న పెట్టిని దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులు అర్పించిరి, బలులను వధించిరి. 16వ వచనం. ఫిలిష్తీయుల సర్దార్ 5 అండర్లైన్ అంతవరకు చూచి నాడే ఎక్రోనికి తిరిగి వెళ్ళిపోయారు. ఫిలిష్తీయుల సర్దార్లు ఎంతమంది అండి? 5. 17వ వచనంలో చూడండి, వాళ్ళ ఊర్ల పేర్లు ఇచ్చాడు. అష్డోదు వారు, గాజా వారు, అస్కేలోను, గాతు, ఎక్రోను. 17వ వచనంలో లిస్ట్ ఉంది మీకు. 6:17లో 5 పట్టణాలు, 5 సర్దార్లు కూడా ఇంకా వాళ్ళ చేతులు దులిపేసుకొని వాళ్ళ మొక్కుబడి తీర్చేసుకొని తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడికి అయిపోయింది కదా. ఫిలిష్తీయులు గొడవ వదిలేసింది మందసంతో. ఇప్పుడు ఇంకో గొడవ వచ్చింది. ఇదే అధ్యాయంలో మీరు 19వ వచనం చూడండి. బెత్షెమెషు వారు యెహోవా మందసం తెరిచి చూడగా దేవుడు వారిని హతం చేసి ఆ జనుల్లో 50,070 మందిని మొత్తెను. ఈ బెత్షెమెషు వారు ఎవరంటే ఇశ్రాయేలీయులు. అందుకే దేవుణ్ణి ఎరక్కపోతే చాలా ప్రమాదం. మందసం వచ్చిన తర్వాత మర్యాదగా మందసాన్ని ఎవరిని మొయ్యాలి? లేవీలు మొయ్యాలి. మందసం దగ్గరికి ఎవరు వెళ్ళాలి? లేవీలు. వీళ్ళకి ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? మందసం తెరిచి చూడడం కానీ, మందసం అతి పరిధి స్థానంలో అడుగు పెట్టడం కానీ మీరు చేయకూడదు. దూరంగా ఉండాలి మందసానికి. గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ రూల్స్ ఉన్నాయి ధర్మశాస్త్రంలో. వీళ్ళు ఏం చేశారు? మందసంలో అన్నీ ఉన్నాయి లేదా ఫిలిష్తీయులు ఏమైనా తీసేసుకున్నారు అనుకున్నారేమో. ఇలా ఎత్తు చూశారంట. మొత్తం 50,070 మంది తెగిలితే చచ్చిపోయారు. ఏంటి వాళ్ళ దేవుడే కదా, వాళ్ళు కూడా మొత్తుతాడు. అలాగా దేవుడికి పక్షపాతం ఉండదు. ఎవరైనా పరిశుద్ధత చూడవలసిందే. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులే ఉండు. నేను ప్రభుని నమ్ముకున్నాను కదా, నాకు పరిశుద్ధి ఎందుకు? నేను పాస్టర్ గారిని కదా, నాకు పరిశుద్ధి ఎందుకు? నేను బోధకుడిని కదా, నాకు పరిశుద్ధి ఎందుకు? నేను సీనియర్ భక్తుడిని కదంటే ఎంతటి వాడికైనా పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకపోతే ఆయన సహించడు. కాబట్టి అక్కడ జరిగింది. ఓకే, చివరికి వీళ్ళు భయపడి కిర్యత్యారీం 21వ వచనంలో చూడండి. కిర్యత్యారీం కాపురస్తులకు దూతలు పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసం మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాదాపు దాన్ని తీసుకొని పోవాలని వర్తమానం పంపిరి. ఇప్పుడు 7వ అధ్యాయానికి వెళ్తున్నాను నేను. ఇప్పుడు మరలా సమయాలతో మనం కంటిన్యూ అవుతాం. ఇక్కడి నుంచి కంటిన్యూ సమయాలు ఉంటాడు మళ్ళీ మనకి 16వ అధ్యాయం వరకు కూడా. ఇది చెప్పుకొని మనం ముగించుకుంటాం. సమయాలు క్యారెక్టర్లోకి వెళ్తున్నాను ప్రియులారా. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? కిర్యత్యారీంలో 20 సంవత్సరాలు మందసం ఉందని రాయబడి ఉంది. అక్కడ అబీనదాబు ఇంటి దగ్గర ఎలియాజరు అన్న ఆయన కుమారుడిని ప్రతిష్ఠించారు. మందసం ఎవరింటి దగ్గర ఉండాలో, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాలి. మందసం దగ్గర ఎవరు ఉండాలో వాళ్ళే ఉండాలి. అందుకే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి. లేవీలు చేయాల్సిన పనులు లేవీలు, యాజకులు చేయాల్సిన పనులు యాజకులు, విశ్వాసం చేయాల్సిన పనులు విశ్వాసం చేయాలి. ఒకరి పైన ఒకరు చేస్తే ఎలాంటి లోపల వస్తాయి. కాబట్టి ఇప్పుడు అబీనదాబు ఇంటి దగ్గర పెట్టారు. ఎలియాజరు ఆయన కుమారుని ప్రతిష్ఠించారు. 20 సంవత్సరాలు మందసం ఆయన ఇంటి దగ్గర ఉంది, క్షేమంగా ఉన్నది. ఈ అబీనదాబు ఇల్లు బ్లెస్ అయిపోతుంది మందసం ఉన్నందుకు. ఇది మన దావీదు కాలంలో చూస్తాం 2వ సమూయేలు గ్రంథంలో. మందసం ఎక్కడుంటే అక్కడ దేవుడి సన్నిధి ఉంటే అని అర్థం. మందసం ఉంటే బ్లెస్ అవుతాం. అదే పరిస్థితుల్లో మందసం వల్ల శాపం కూడా వస్తుంది, అంటే శిక్ష కూడా వస్తుంది. అంటే దేవుడు మనతో ఉంటే మనకు బ్లెస్సింగే. కానీ అదే పరిస్థితుల్లో దేవుడు మనతో ఉండని ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఏంటి? మనం కరెక్ట్గా ఉండాలి. మరి మనం కానీ కరెక్ట్గా ఉండకపోతే దేవుడు మనతో ఉంటే మనకే నష్టం. అలాంటి వాడు ముందే చెప్పాలి దేవుడికి, ప్రభువా మరి ఈరోజు నాతో కనబడక నువ్వు ఏదో ఎక్కడైనా ఉండి ఎవరైనా పని ఉంటే చూసుకో, నేను ఈరోజు వేరే పనుల మీద వెళ్తున్నాను, లేకపోతే ఇంకొక 2 సంవత్సరాలు నాకు వేరే పనులు ఉన్నాయి, ఈ 2 సంవత్సరాలు నువ్వు నా వైపు చూడకు, నా దగ్గర రాకు, నేను చేయవలసినవన్నీ చేసిన తర్వాత మళ్ళీ దగ్గరకు వస్తాను, అప్పుడు నా దగ్గరకు వద్దు. కానీ అదేనే ప్రార్థన చేయండి. పొరపాటును ప్రభువా నన్ను చూడు, నన్ను దృష్టించు, నాతో ఉండు అని ప్రార్థన చేసి కానీ ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేసామా అది మన నష్టానికే, అది ఆశీర్వాదం కాదు. ఇజ్రాయేల్ అదే అన్నాడు, ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు అరణ్యంలో మీరు లోబాడిన ప్రజలు, 17 అధ్యాయాలు ఉంటుంది అన్నమాట. నేను మీతో రాను, వచ్చానా దారిలో చంపేస్తాను మిమ్మల్ని, ఎందుకంటే మీరు మామూలు కాదు, మీరు లోబడరు, నాకు కోపం ఎక్కువ.
మీరు మాట మాటకి తిరగబడతారు, నేను మాట మాటకి వేస్తుంటున్నాను. మళ్ళీ నేనే బాధపడాలి నా పిల్లలు నేనే కొడుతున్నానని. కాబట్టి అర్థమైంది కదా దేవుడితో ఎలా డీల్ చేయాలో. ఈ డీల్ చేసే విధానం కానీ మేము తెలియకపోతే మనం చిక్కులో పడతాం. ఓకే, 7వ అధ్యాయంలో ఇంకా అసలు మార్పు వస్తుందండి. ఇంతవరకు ఇశ్రాయేలుకి అపజయం వచ్చింది, ఓడిపోయిన పరిస్థితులు ఉన్నారు, న్యాయాధిపతి చనిపోయాడు, యాజకులు లేరు, దేవుడు పట్టబడ్డాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగ ఉందంటే చీకటి ఎలాగ ఉంది. ఇప్పుడు 7వ అధ్యాయంలో అద్భుతం. ఇక్కడ మరి చూడండి సమూయేలు ఏ రకంగా జరుగుతుంది ఈ అధ్యాయంలో. 3వ వచనం నుంచి మీరు చూస్తే అంటే 2వ వచనంలో మాట ఉంది, ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరించాలని దుఃఖిస్తున్నారంట. వీళ్ళలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. ఏం పశ్చాత్తాపం అంటే, అయ్యో ఏదో బతుకు, ఏం బతుకండి, మా దేవుడు పోయాడు, మా పాస్టర్ గారు పోయారు, మా పాస్టర్ గారి పిల్లలు పోయారు, మా 30,000 మంది మా సహోదరులంతా చచ్చిపోయారు, మా సంఘం అంత తిలగైపోయింది, మా ఊరంతా తిలగైపోయింది, ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు జరిగిన తర్వాత ఎవరి కోసం బతకాలండి ఈ ఏదో బతుకు అని వీళ్ళకి ఒక అసహ్యం వచ్చేసింది, మార్పు వచ్చేసింది, దేవుని అనుసరించాలన్నటువంటి మారు మనసు వచ్చేసింది. మరి నడిపించే నాయకుడు లేడు, పశ్చాత్తాపడిపోతున్నారు, నడిపించే నాయకుడు కావాలా. ఇప్పుడు దేవుడి వైపు తిరిగిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు సమూయేలు ఎంటర్ అవుతున్నాడు 3వ వచనంలో. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనేను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల. పూర్ణ హృదయంతో, మాటలు కబుర్లొద్దు, పూర్ణ హృదయంతో మీరు మళ్ళుకొని అన్య దేవతలను వస్తారో దేవతలు మీ మధ్య నుండి తీసివేసి, అండర్లైన్, పట్టుదల కలిగి యెహోవా తోటి మీ హృదయం త్రిప్పి ఆయన్ని సేవించుడి. అది మీరు ఏం చేయాలో చెప్పాడు 3వ వచనంలో. బాయ్, ఈ వగలమారు ఏడుపులు గట్ట వద్దు కానీ, మీ డ్యాన్సులన్నీ ఆయన తెలుసు కానీ, పూర్ణ హృదయంతో మీరు మారాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో మీ ప్రభువునే ప్రేమించాలని చెప్పాడు ఇశ్రాయేలుకి. తర్వాత మీలో ఉన్న అన్య దేవతలు, మీలో ఉన్నటువంటి అవన్నీ పాప స్వభావాలు, మీరు చేస్తున్న ఆచారాలు, మీ ఇంటికేం కట్టుకున్నారో, మీ ఒంటికేం కట్టుకున్నారో, మీ హృదయాల్లో ఏం నింపుకో అన్నీ తీసి పారేయండి ముందు, చెత్త చెదారం అంతా కూడా. ఆయన్ని సేవించండి. మీ పక్షాన్ని దేవుడు ఉండకపోతే నన్ను మాట్లాడండి, అప్పుడు నన్ను అడగండి అన్నాడు. అది రోషంగల నాయకుడు వచ్చాడు. ఇప్పుడు రోషంగల న్యాయాధిపతి వచ్చాడు, ఆఖర న్యాయాధిపతి, ప్రవక్తల్లో మొదటివాడు, యాజకుడు, 3 ఉద్యోగాలు కలిగినటువంటి వాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. 4వ వచనం మీరు చదివితే, ఫిలిష్తీయుల చేతిలోని అంతటి ఇశ్రాయేలు బయలుదేవతను అస్తారో దేవతను తీసివేసి, అండర్లైన్, యెహోవాను మాత్రమే సేవించిరి. అదండి, ఇది దేవుడు కోరుకుంటుంది. ఇదండి సేవకుడు ఎప్పుడైతే చెప్పాడో, పాస్టర్ గారు ఎప్పుడైతే చెప్పాడో, నాయకుడు ఎప్పుడైతే చెప్పాడో, దైవజనుడు ఎప్పుడైతే చెప్పాడో, ఆ మాట ప్రకారంగా ప్రజలు ఎప్పుడైతే చేశారో దేవుడు తప్పనిసరిగా పనిచేస్తాడు. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ మిస్పాలో కూడుకున్నారు, ఫిలిష్తీయులు మళ్ళీ వచ్చేస్తున్నారు. మిస్పాలో ఇశ్రాయేలు కూడుకున్నారు, పద యుద్ధానికి వెళ్దామని. ఆల్రెడీ మనం జయించేసాం కదా సార్, మళ్ళీ వెళ్దాం పదండి అని మరలా వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే వీళ్ళందరూ భయపడిపోతున్నారు. సమూయేలు ఒకటే చెప్పాడు, మీరెవ్వరు భయపడొద్దు. మీ హృదయాలు మార్చుకున్నారా, మీరు మార్చి పొందారా, మీరు యెహోవా సన్నిధిని మోకరించి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, మా తప్పిదాలు క్షమించి ప్రభువా, ఇక ఎప్పుడు కూడా ఈ గడ్డి దినము, ఎప్పుడు ఈ పాపాల జోలికి పోము అని ఒప్పుకొని మీరు అలా ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు. అంతే. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. 9వ వచనం చదువుతున్నాం, 7-9. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. కార్యం జరిగిందా లేదా? 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఓడిపోయారు, 7వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఓడిపోయారు. ఆ 4వ అధ్యాయంలో నాయకుడు, అక్కడ యాజకులు పాపంతో ఉన్నారు. ఇక్కడ సేవకుడు ఎలాంటి వాడు? ఈయన అభిషక్తుడు, పాపం లేనివాడు, దేవుని కొరకు నిలబడినవాడు. ఈయన ప్రార్థన దేవుడు అంగీకరించాడని రాయబడి ఉంది. కాబట్టి యెహోవా ఏం చేశాడు? యుద్ధం చేశాడు, ఉరుములు ఉరిమించాడు, వీళ్ళ తారుమారు చేశాడు, శత్రువులను నిర్మూలన చేశాడు. వెంటనే 12వ వచనంలో మాట పెట్టాడు సమూయేలు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకు షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాను. పుట్టినోట్లో చూసుకోండి, అర్థం సహాయపు రాయి. దేవుని నామన స్తోత్రం.
ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, మమ్ము ఇంతవరకు ఆదుకున్న. హల్లెలూయా. టైం అయిపోయింది అంటే అక్కడ సందర్భం పెట్టి అది ఎత్తుకున్నాను, అదే చెప్తున్నాడు. అందుకే పాట రాశారు దీని మీద. ఇంతవరకు దేవుడు మన సహాయం చేశాడు కనుక ఈ స్థలానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత మీకు ఆయన గురించి రాయబడి ఉంది. అమోరీలతో సమాధానం వచ్చిందని, ఫిలిష్తీయుల మీద విజయం వచ్చిందని. ఇక 15 వచనం చూడండి. సమూయేలుతో బ్రతుకు దినములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి గుండును, ఏటేటతడు బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు, 17 వచనంలో రామాకు వచ్చుచు న్యాయాధిపతిగా చేశాడని రాయబడి ఉంది. 15 వచనంలో ఉంది. సమూయేలుతో బ్రతుకు దినములను ఇశ్రాయేలుకు న్యాయాధిపతి గుండును. ఎక్కడెక్కడ? 16 వచనం. బేతేలు, గిల్గాలు, మిస్పా, రామా. ఈ 4 స్థలాల్లో కూడా అతను న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు. 15 నుంచి 17 వచ్చే వరకు చదివి. ఇది 7 అధ్యాయంలో ఇశ్రాయేల్కి వచ్చిన విజయం, సమూయేలు తాలూకా పాత్ర, సమూయేలు వాడుకోవడం. 4 అధ్యాయానికి 7 అధ్యాయానికి తేడా ఏంటో మనం గమనించాలి. 4 అధ్యాయంలో ఎందుకు ఓడిపోయారు దేవుడి ప్రజలు, 7 అధ్యాయంలో ఎందుకు గెలిచారు? వాళ్ళ మార్పు. అదే మనం గమనించాలి. మనం మన పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని దేవునితో కనెక్ట్ అయినట్టయితే ఎప్పుడైనా దేవుడు మనతో పని చేయడానికి రెడీగానే ఉంటాడు. మనం అంటే దేవుని కోపం కాదు, పగ కాదు. మనం ఎప్పుడు మారుతామా, మనం ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తామా, మనలో ఎప్పుడు మార్పు వస్తుందా, మన బుద్ధులు ఎప్పుడు మారుతాయా, మనకున్నటువంటి గుణాలు ఎప్పుడు మారుతాయా, మనకున్న ఈ స్వభావాలు ఎప్పుడు మారుతాయా అని దేవుడు అలా కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. ఆయన మార్పు కోసం చూస్తున్నాడు, విజయాలు ఇవ్వాలని చూస్తున్నాడు, నేను విజయోత్సవంతో ఊరేగించాలని చూస్తున్నాడు. నీదే ఆలస్యం, నాది నీదే ఆలస్యం తప్ప దేవుడి పొరపాటు కాదు, దేవుడు అసమర్థుడేం కాదు. దేవుని నామన స్తోత్రం కలుగుగా. 8 అధ్యాయానికి వస్తున్నాను. 8 అధ్యాయం మొదట మీరు 3 వచనాల్లో ఇంచుమించు 4 వచనాలు చదివితే, లేదా ఇంచుమించు ఆ 4 వచనాల్లో 5 వచనాలు ఏం కనపడుతుందంటే, ఈ సమూయేలు తన కొడుకులు ఇద్దరిని న్యాయాధిపతులుగా పెట్టాడంట. పెద్దవాడు యోవేలు, రెండోవాడు అబీయా. వీళ్ళిద్దరిని న్యాయాధిపతులుగా పెట్టాడు సమూయేలు కాలంలోనే. మీకు సమూయేలు చెప్పకముందే న్యాయాధిపతులు 17 మంది లెక్కెడతారని చెప్పాను. వీళ్ళిద్దరితో కలిపి కొంతమంది 17 మంది లెక్కెడతారు. వీళ్ళిద్దరు సమూయేలు తర్వాత వచ్చిన వాళ్ళు కాదు, సమూయేలు సమకాలికులు కనుక అది సమకాలికుల కిందనే లెక్కెట్టాలి మనం. అందుకే 15 మందే న్యాయాధిపతులు. సమూయేలు కాలంలో సమూయేలు కొడుకులు న్యాయాధిపతులు. కాబట్టి అయితే యోవేలు, అబీయా ప్రవర్తనలు వీళ్ళు ధనాపేక్షలకు ఎక్కువ, లంచం తీసుకుని న్యాయాలు తిప్పేసేవారని ఉంది. ఏలీ కుమారులు, ఏలీ మంచివాడే కానీ కుమారులు అలాగున్నారు. సమూయేలు మంచివాడే కానీ సమూయేలు కుమారులు ఇలాగున్నారు. ఏలీ కుమారులు ఒక రకమైన పాపం చేస్తే సమూయేలు కుమారులు ఇంకో రకమైన పాపం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ విసిపోయారు. బాబు మీ పిల్లలు ఇంక మాకు అక్కడ, మీరు మాకు ఒక రాజుని చూసి పెట్టండి, మాలో ఒక రాజు నియమించని కోరుకున్నారు. ఇశ్రాయేలు జీవితంలో టర్నింగ్ ఇదే. ఇంతవరకు దేవుడు ఏమనుకున్నాడంటే, నేనే వాళ్ళకి రాజుగా ఉండి మీ ముందు నేను నడుస్తాను, మీ వెనక నేను నడుస్తాను, మీరు నడవండి అన్నాడు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే, చుట్టుపక్కల దేశాల వాళ్ళకి రాజులు ఉన్నారు, వాళ్ళకి ప్రధానమంత్రులు ఉన్నారు, వాళ్ళకి ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి నాయకులు ఉన్నారు, మాకు కూడా నాయకులు కావాలి, మాకు కూడా మంత్రులు కావాలని ప్రజలు అడిగారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. దేవుడు అన్నాడు సమూయేలుతో, ఈ అధ్యాయం మీరు చదవండి. రాజు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, నేను రాజుగా ఉండాలనుకున్నాను, నన్ను విసర్జించారు. రాజు వస్తే వాళ్ళకి వచ్చిన నష్టాలు ఏంటో కష్టాలు ఏంటో వాళ్ళకి వస్తే తెలియచేయు అన్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని పని వాళ్ళ కింద పెట్టుకుంటారు, మీ చేత అంట్లు దోవించేస్తారు, మీ పొలంలో పనులు చేయించేస్తారు, వాళ్ళ ద్రాక్ష తోటలు శ్రేష్టమని తీసేసుకుంటారు, అవసరమైతే మీ భార్యలు తీసేసుకుంటారు, మీ ఆస్తులు దోసేసుకుంటారు, మహాభయంకరంగా పరిపాలిస్తారు రాజులు. వాళ్ళ స్వభావమే అది. ఆ పాత్ర అలాంటిది. పవర్ వచ్చిందంటే, అధికారం వచ్చిందంటే మనిషి అలాంటి మారిపోతాడు అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళు అంటారు, మీరు ఏదైనా మాకు రాజు కావాలా, మరి ఆ ఊరికి రాజు ఉన్నాడు, ఈ ఊరికి రాజు, మోయాబులకు రాజు ఉన్నాడు, అమ్మోనికి రాజు ఉన్నాడు, ఫిలిష్తీయులకు రాజు, అందరికి రాజు ముందు వెళ్తుంటే కిరీటం పెట్టుకుని అతను వెనకాతల సైన్యం వెళ్తుంటే ఎంత అందంగా ఉంది సమూయేలు, మాకు కూడా అలా ఉండాలన్నారు వీళ్ళు. సరే మీ కర్మ అనుభవించండి రా బాబు, దేవుడు వద్దన్నాడు, నేను కూడా వద్దని చెప్పాను, మీరు రాజుని కావాలని కోరుకున్నారు కనుక భవిష్యత్తులో దీంతో పరిస్థితి ఏంటి మీరు చూస్తారని చెప్పేశాడు. వీళ్ళు అలాగే చూస్తారు, రాజుల వాళ్ళు వీళ్ళు నష్టపోతారు. ఓకే, ఇది 8వ అధ్యాయంలో జరిగిన స్టోరీ. ఇక 9వ అధ్యాయానికి వెళ్తున్నాను నేను. అడిగారు కదా రాజుని,
ఇప్పుడు ఒక ఆయన ఈ గాడిదలు తప్పి ఒక ఆయన గాడిదలు కాసుకుని ఆయన వస్తున్నాడు. ఈయన గురించి వచ్చే వారం చెప్తాను. ఈరోజు సమయాలతో ఈయనకున్న సంబంధం చెప్తాను, ముగించేస్తాను. ఈయన గాడిదలు తప్పే, ఈయన పేరు సౌలు, ఈయన బెన్యామిన్ గోత్రికుడు. గాడిదలు తప్పాయి, గాడిదల కోసం ఎత్తుక్కుంటున్నాడు 3 దినాల నుంచి. ఒక ఊరు వచ్చాడు, వచ్చేసరికి బాబు మరి ఇంకా తిరిగి వెళ్ళిపోతారని పనివాడితో అన్నాడు, ఇంకెక్కడ దొరకరని. లేదు, ఈ ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన అన్నీ చెప్తాడు, మీ గార్ధబాలు ఎక్కడ ఉంటాయో చెప్పేస్తారంటే ఆయనకి ఒక ఏదో కానుకొట్టుకు వెళ్ళాలని ఏ పోతలో ఉండేది పట్టుకెళ్తారు. వెళ్ళిన తర్వాత సమయాలు కలుస్తారు. అంటే 9వ అధ్యాయంలో సౌలు గాడిదలు కాసుకుంటున్న సౌలు ప్రవక్త సమయాలను కలుసుకున్నాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఈ లోపల దేవుడు మాట్లాడుతున్నాడు. గాడిదలు తప్పిపోయి ఆడు ఎత్తుక్కుంటూ ఒకడు వస్తాడు, బాగుంటాడు ఇశ్రాయేల్ ఒకడు, ఎర్రగా బుర్రగాను. ఆడు వచ్చేటప్పుడు వాడిని అభిషేకించు, ఇశ్రాయేల్ మీద రాజు కావాలని అడిగారు కదా వాళ్ళు, ఈయన్నే పెట్టి రాజు కింద చెప్పారు. దేవుడు చెప్పాడు. ఈ సంభాషణ 9వ అధ్యాయంలో జరిగింది. 9వ అధ్యాయం ఆఖరిని పైనుండి పంపి నీతో మాట్లాడాలంటాడు సమూయేలు. 10వ అధ్యాయంలో ఫస్ట్ వచనం చూడండి. తైలబుడ్డు పట్టుకొని తల మీద పోసి సౌలుని రాజుగా అభిషేకించాడు. పర్సనల్ అభిషేకం ఇది. మొట్టమొదట వ్యక్తిగతంగా అభిషేకించాడు సమూయేలు. తర్వాత నువ్వు వెళ్ళిపోతావు కదా, సమూయేలు వెళ్ళిపోతుండగా నీకు ఒకడు కనబడతాడు, నీ గాడిదలు దొరికాయి బాబు, మీ నాన్న రమ్మంటుండని చెప్తాడు. ఇంకో కొంత దూరం వెళ్ళేసరికి ఇంకో సూచన కనబడుతుంది. అక్కడ ఒక 3 మనుషులు ఎదురవుతారు నీకు. ఆ ముగ్గురులో ఒకడు 3 మేకపిల్లలు పట్టుకొస్తాడు, ఒకడే రొట్టెలు ఎట్టుకొస్తాడు, ఇంకొకడే ద్రాక్ష ఎత్తుకొస్తాడు, అందులో నీకు ఒక రొట్టె కొడతాడు. ఇవన్నీ కొన్ని సూచనలు చెప్పాడు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక గుంపు వస్తుంది, అది ప్రవక్తల సమూహం. అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. అప్పుడు నువ్వు బలంగా ఉంటావు, నీకు కొత్త మనసు వస్తుంది. ఈ సూచనలకు జరుగుతాయని చెప్పాడు సమూయేలు. ఎవరితోని? సౌలుతోని. అలాగే వెళ్ళాడు, అలాగే జరిగాయి. మీరు సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు కూడా నేను చెప్పిన మాటలే మీకుంటే చదువుకోండి. ఇక నెక్స్ట్ 17వ వచనంలో ఏం చెబుతుందంటే 17 నుంచి 27 వరకు మిస్పాలో మరలా ఇశ్రాయేల్ అందరినీ పోగేసాడు సమూయేలు. పోగేసి బాబు ఒక రాజుని కోరుకున్నారు కదా మీరు, ఆ రాజు ఇదిగో ఈయన చూపించాడు. ఈయన ఈ భుజాల కన్నా ఇదంతా మెడలు చాలా పొడవంటి ఈయనవి అందరికన్నా. కాబట్టి అప్పుడు అంటాడు ఈయన, నేను బెన్యామీని, నేను నా గోత్ర ఏపాటి, నేను ఏపాటోడిని, నేను రాజు అంటాడు ఈయన. అయినప్పటికీ బాబు దేవుడు నిన్నే కోరుకున్నాడు అనేసి ఆయన అభిషేకం. అంటే ఇప్పుడు సమూహంగా బహిరంగంగా మరలా పట్టాభిషేకం చేస్తాడు సమూయేలు. ఇది 10వ అధ్యాయంలో జరిగినటువంటిది. ఇక 11వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుందంటే 11వ అధ్యాయేసరికి అమ్మోనీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తున్నారు. అంటే అమ్మోనీయులు ఎలాగొచ్చారంటే యాబేస్కు లేదని ఒక గ్రామం మీదకి వచ్చి 7 దినాలు మీకు టైం ఇస్తున్నాం, 7 దినాల్లో కానీ మీరు మాకు లోపడకపోతే మిమ్మల్ని అందరు గుడ్లు తీసేస్తామని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ గడగడగలాడిపోయి ఇక ఏడుతున్నారు, వెళ్ళిపోయి ఇశ్రాయేల్ అందరికీ విషయం తెలియజేశారు. అప్పుడు ఈ పశువులు కాసుకొని వస్తున్నాడు, ఈ గాడిదెళ్ళి పశువులు తోలుకొస్తున్నాడు. ఎవరు? సౌలు రాజు. తోసుకొస్తే ఎందుకు అందరూ ఏడుతున్నారంటే అమ్మోనీయులు ఇలాగ అన్నారు, మరి 7 రోజులు టైం ఇచ్చారు అంటే దాని గురించి మీరేం భయపడకండి, యుద్ధానికి వెళ్దామని ఇశ్రాయేల్ అందరికీ వార్త పంపించి అందరినీ కూడగట్టి మొత్తం 3,30,000 మందిని సైన్యాలను నడుపుతాడు. యోధావరణం 30,000, బెన్యామీలు అందరూ కూడా ఇంచుమించి 3 లక్షలు మొత్తం మీద. ఈ విధంగా 3,30,000 మందిని అని 8వ వచనంలో రాయబడి ఉంది. రేపు మధ్యాహ్నంలోగా అమ్మోనీయుల్ని జయించి మనకి దేవుడు విజయం ఇస్తున్నాడు, మీరు రెడీగా ఉండండి అంటాడు. చాలా ధైర్యవంతుడు సౌలు రాజు. ఈ 11వ అధ్యాయం జరిగింది అదే. అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తాడు, యుద్ధానికి వెళ్ళిన తర్వాత అలా జయించేస్తాడు. అయితే ఒక విషయం ఇక్కడ జరిగింది. 10వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. పనికి మాలిన వరకు అందరూ ఈ మనుషుడు మనం ఎలా రక్షింపగలరని చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యం చేసి అతని కానుకలు తీసుకొని రాకుండా చెవిటివాడైనట్టు ఊరుకున్నాడు ఈయన. ఆ వచనం మీరు అర్థం చేసుకోండి. సమూయేలు రాజుగా చేసేటప్పుడు సౌలు రాజుని కొంతమంది పనికిమాలు ఏమన్నారంటే, ఈడు మనకు రాజు ఎట్రా, గాడిదలు వేసుకున్నాడు, వీడి సంగతి మనకు తెలియదా, వీడి తండ్రి ఎవడు కీసు కదా, ఈడు మనకు రాజు ఏంటని ఎటకారం చేసి ఆయన కానుకలు కూడా ఉట్టుకెళ్ళలేదట రాజు అయిన తర్వాత. అప్పుడు సౌలు రాజు ఏదో చెవిటోడు అయినట్టు వాళ్ళందరూ ఎన్నెన్నే పట్టించుకొని ఊరుకున్నాడంట. ఈ మంచి లక్షణం సౌలులో కనపడుతుంది. ఎంతమంది ఎన్నెన్నే పట్టించుకొని ఊరుకున్నాడు. ఎక్కడ? 10:27లో. ఇప్పుడు 11 చూడండి. 11:12లో ఏం చెప్తున్నాడంటే, సౌలు మనల్ని ఏలునా అని అడిగిన వారు ఏరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులు తెప్పించినాను. అందాక కామెంట్ చేశారు కదా. ఇప్పుడు అమ్మోనీయుల మీద విజయం వచ్చింది కదా సౌలు రాజుకి. ఎవర్రా సౌడు, ఆ పనికి వాళ్ళందరూ సౌలు రాజు కానుకలు తేకుండా సౌలు రాజు మనల్ని ఏలుతాడు, ఆడు రాజు ఏంటి అన్నారు. రమ్మన్న ప్రోక్షాలు అందరూ మొత్తం లేపేద్దాం అన్నారు. అప్పుడు ఈ సౌలు రాజుకి ఇంకో మంచి మనసు వచ్చింది. ఏమన్నాడంటే, తప్పు ఈవేళ రాజు అయ్యాను కాబట్టి ఎవరిని ఏమనకండి అన్నాడు. ఓకేనా? మరలా వీళ్ళు ఇక్కడ గిల్గాల్లో పట్టాభిషేకం చేసినట్టుగా 15వ వచనంలో 11:15లో రెండోసారి మరలా ఈ యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత మరలా పట్టాభిషేకం చేశాడు ఇక్కడ జనులు అందరి ముందు సమూయేలు. ఓకేనా? ఇక్కడికి మీకు అర్థమైపోయింది 11వ అధ్యాయం వరకు.
సమూయేలు ఏం చేస్తున్నాడు? 7వ అధ్యాయంలో ఫిలిష్తీయుల మీద విజయం రావడానికి ప్రార్థనతో విజయం సాధించాడు. తర్వాత 8వ అధ్యాయంతోడికి రాజు వస్తే మీకు వచ్చిన నష్టాలు ఏంటో చెప్పాడు. 9వ అధ్యాయం వచ్చేసరికి సౌలు సెలెక్ట్ చేశాడు, నువ్వే రాజుగా ఉండాలని. 10వ అధ్యాయం వచ్చేసరికి సౌలు అభిషేకించాడు. 11వ అధ్యాయం వచ్చేసరికి అమ్మోనీల మీద విజయం సాధించాడు. 12వ అధ్యాయం వచ్చేసరికి ఏం చేస్తున్నాడు అంటే, ఏమయ్యా నేను రుద్రుని అయిపోయాను, మీ మధ్య ఉన్నప్పుడు నేను ఎలా ఉంచాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా లంచం తీసుకున్నానా, ఏమైనా ఎవరైనా బాధ పెట్టానా, ఏమైనా ఉంటే చెప్పండి, నా మీద నేరం ఉంటే మోపండి అడుగుతాడు. వీడుకోలు ప్రసంగం చేస్తున్నాడు సమూయేలు 12వ అధ్యాయంలో. చెప్తూ ఈయన తలకి రాజుగా మీరు రాజు వద్దొద్దు దేవుడు అంటే కోరుకున్నారు, కాబట్టి మీ రాజు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంతవరకు దేవుడు చేసిన కార్యాలను గుర్తుపెట్టుకోండి, మీరు కానీ మీ రాజు కానీ ఎట్టి విషయంలో పొరపాటు చేశారా మరలా మీకు పనిష్మెంట్ తప్పు అని హెచ్చరించి రాజ్యాన్ని నిర్ధారిస్తాడు. సమూయేలుని సౌలు ప్రవక్త సమూయేలు నిర్ధారించి ప్రజల ముందు ఈ వీడుకోలు ప్రసంగం చేస్తాడు. ఇది 12వ అధ్యాయంలో జరిగిన సంఘటన. ఇక 13వ అధ్యాయానికి వెళ్తున్నాను. 13వ అధ్యాయం మొదటి వచనంలో మీకు రాయబడింది ఏంటంటే, సౌలు 30 ఏళ్ళు వాడే ఆరంభించి 2 సంవత్సరాలే పరిపాలించడం ఉంది. కానీ సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ ఇక్కడ 2 సంవత్సరాలు పరిపాలించాడు రికార్డ్ చేశారు. అంటే దేవుడికి ఇష్టంగా 2 సంవత్సరాలు పరిపాలించి ఉంటాడు బహుశా. మిగతా 38 సంవత్సరాలు ఆయన ఇష్ట ప్రకారంగానే ఆయన పరిపాలించుకున్నాడు. అదే మీనింగ్ అని అర్థమవుతుంది. ఓకే, ఇందులో కూడా ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చేటప్పుడు 8వ వచనం చూడండి. అక్కడ సమూయేలు చెప్పినట్టు అతను 7 దినాలు ఆగి 13:8 సమూయేలు గిల్గాలకు రాకపోటీ జనులు తన యుద్ధను చెదరపోటీ చూసి దహన బలు సమాధాన బలు నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించేశాడు. ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాడు. ఎప్పుడు దహన బలి అర్పించకూడదు, యాజకుడు అర్పించాలి బలు. ఈయన రాజు చేయాల్సిన పని ఇది కాదు, యాజకుడు చేయాల్సిన పని అది. ఈయన యాజకుడికి బలు అర్పించేశాడు, అందులో దహన బలి అర్పించేశాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే సమూయేలు వచ్చాడు. 7 దినాలు చూశాడు, ఆయన ఎంతకీ రాలేదు. వస్తున్న టైంకి ఈ జనులు చూస్తే యువతలు వచ్చేస్తున్నారు, ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు, జనులు కంగారు పెడుతున్నారు యుద్ధానికి. ఈయన కంగారు పెట్టి తొట్టిలు పోయాడు, బయలు అర్పించాడు. ఈయన బయలుగా అర్పించాడు, సమూయేలు వచ్చాడు. ఏం చేసావని అడిగాడు. ఇలా చేసాను. మరి జను బుద్ధిహీన పని చేసావు, అసలు నువ్వు పనేటి, నువ్వు రాజుగా నీకు ఇచ్చిన పనేటి, నీ పని నువ్వు చేయడే మనిషి, నా పని నువ్వు చేసావు కనుక ఇప్పుడు దేవుడు తన చిత్తానుసారం మనిషిని ఇంకొక అతను 14 వచనం చూడండి. 13-14 యెహోవా తన చిత్తానుసారం మనసుగల ఒకను కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిందని నువ్వు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతను అధిపతిగా నియమించును. దేవుడి చిత్తానుసారంగా ఒకను కనుక్కున్నాడంటే ఎవరు? దావీదు. ఆల్రెడీ దేవుడు హృదయంలో ఫిక్స్ అయిపోయాడు. అందుకే నువ్వు ఈ పని చేస్తావు, నీ రాజ్యం పోతుంది, కాబట్టి నీ తర్వాత నీ రాజ్యాన్ని పోతుందిరా, ఇక నేనేం చేయలేను, నువ్వు చేసిన పొరపాటు కానీ చెప్పేశాడు. 2 దెబ్బలెట్టాడు. ఎవరు? సమూయేలు సౌలు రాజుకి. ఓకే, తర్వాత ఈ ఇంకా యుద్ధాలు జరిగాయి. మీకు 13వ వచనంలో మీరు 15-23 వరకు అయితే మొత్తం ఫిలిష్తీయులు ఎలా ఉన్నారంటే, అసలు వీళ్ళ ఒక ఆయుధం కూడా లేకుండా మొత్తం ఎత్తిపోయారు. వీళ్ళ చేతులు ఆయుధాలు లేకుండా ఫిలిష్తీయులు అందరూ, వీళ్ళకి ఏమైనా ఆయుధాలు కావాలన్నా వాటిని సాన పట్టించాలని ఫిలిష్తీయుల దగ్గర కమ్మరవారు, ఈ పని వాళ్ళు ఉంటారు కదా, వడ్రింగ్ వాళ్ళు, వీళ్ళు కూడా లేకుండా వెళ్ళిపోయారు, తీసిపోయారు వాళ్ళు ఫిలిష్తీయులు. వీళ్ళకి ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి అవుతుంది. అలాగుంది ఫిలిష్తీయుల దాడి ఈ కాలం. అయితే దేవుడు ఈయన పక్షాన్ని ఉండి మొత్తం 14 అధ్యాయాలు మంచి విజయాలు ఇచ్చాడు. 14 అధ్యాయాలు మీరు అంతా చదివితే ఓ పక్క యోనాతాను యుద్ధానికి వెళ్తాడు 600 మందిని తీసుకొని, ఓ పక్క సౌలు కూడా యుద్ధానికి వెళ్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే యోనాతాను మంచి యుద్ధవీరుడు. యోనాతాను ఎలా యుద్ధం చేశాడు ఈ 14 అధ్యాయాలు ఉంటుంది మీరు చదివితే. చాలా యుద్ధవీరుడు, చాలా మంచోడు యోనాతాను. సౌలు రాజు కొడుకు, తండ్రి మంచోడు కాదు కానీ కొడుకు మంచోడు మళ్ళీ వస్తాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రమాణం చేస్తాడు ఈ అధ్యాయంలో. సౌలు రాజు ఏమంటాడంటే, ఇశ్రాయేలు మనం ఫిలిష్తీయుల మీద విజయం సాధించే వరకు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎవరు కూడా ఏవి టచ్ చేయకూడదు, అందరూ ఉపవాసం ఉండాలని చెప్తాడు. ఈ విషయం యోనాతానికి తెలియదు. యోనాతాను తన ఆయుధం మోయి కూడా ఒక పక్క వెళ్ళారు, సౌలు ఇశ్రాయేల్ మొత్తం జనంతో ఒక పక్క వెళ్ళారు. ఈ ప్రమాణం తెలియక ఒకసారి తేనె కాలులో పారుతుంటుంది వీళ్ళు వెళ్ళేటప్పుడు. అక్కడ యోనాతాను ఏం చేస్తాడంటే, కొన కొద్ది తీసేలా 4 కన్ను చూతానికి కళ్ళు జిగ్గి మెరుస్తాయి అనమాట. బా ఎంత బాగుంది, ఎంత శక్తి ఉంది. అప్పుడు తర్వాత తెలిసింది యోనాతానికి, వీళ్ళ తండ్రి ప్రమాణం చేయించాడు, మరి మీ తండ్రి ఇలా ప్రమాణం చేయించాడు, మా తండ్రి ఎంత తప్పు పని చేసి వీళ్ళందరూ ఏం తింటే ఎంత బాగుంది బలం వచ్చాను, అసలు ఉపాసాలు ఉంటే ఆలయ యుద్ధం చేస్తారు, ఇలాంటప్పుడు ఉపవాసం ఏంటి అని యోనాతాను అన్నాడు. ఏదైనప్పటికీ ఇప్పుడు సౌలు రాజుకి విషయం తెలిసిపోయింది. మరి శత్రులు ఇందుకు యెహోవా వద్ద విచారణ చేస్తున్నాడు. ఎవరు? ఈ అధ్యాయంలో స్టోరీ చెప్తున్నాను మీకు. సౌలు రాజు దేవుని వద్ద విచారణ చేస్తున్నాడు, ఫిలిష్తీయుల మీకు యుద్ధానికి వెళ్ళమంటావా అని అడుగుతున్నాడు. అక్కడ ఉన్న యాజకుడిని పట్టుకొని ఆ ఉరిం తిమ్మ పోదులు ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర అడుగుతుంటే యెహోవా సమాధానం ఇవ్వట్లేదట. సమాధానం ఇవ్వట్లేదు దేవుడు, ఎవరో పాపం చేశారయ్యా, నా పాపమా, నా కొడుకుల పాపమా, నాతో ఇశ్రాయేలు ఎవడో పాపం చేశాడు తేలాలి, అందరూ రెండోసారి అన్నాడు. అందరూ సమాజపరిచి చీటీలు వేశాడు. యోనాతాను సౌలు ఒక పక్క, ఇశ్రాయేల్ అందరూ ఒక పక్క చీటీలు వేశారు. వీళ్ళిద్దరు పేరు పడ్డాయి, తండ్రి కొడుకుల పక్క పడ్డాయి. వాళ్ళందరూ తప్పించేసుకున్నారు ఇశ్రాయేలు. ఇప్పుడు వీళ్ళిద్దరికి చీటీలు వేశారు. యోనాతాను ఒక పక్క, సౌలు ఒక పక్క. యోనాతాను పేరు పడింది. యోనాతాను నిజం చెప్పు, నువ్వేదో తప్పు చేసావు, అందుకే దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు.
అంటే ఇంకా అందరూ చెప్పేశారు, యోనాతానికి ఈ విషయం తెలియదు, తిన్నాడు అంటే యోనాతాను ఈవేళ చావాలన్నాడు. సౌలు ఎంత కరెక్ట్గా చూడండి, యోనాతాను చంపేయడానికి రెడీ అయిపోయాడు. అసలు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి విజయం తీసుకొచ్చింది ఆ అధ్యాయంలో యోనాతానే. ఇప్పుడు సౌలు రాజు ఏమో దేవుడి కొరకు ఏం చేస్తున్నాడు అంటే, నా కొడుకునే చంపాను నా కొడుకు అన్నాడు అంతే. అప్పుడు ప్రజలందరూ కూడా యోనాతాను పక్షాన్ని వెళ్ళిపోయారు. యోనాతాను చాలా మంచోడు, ఈవేళ మన ఫిలిష్తీయుల మీద విజయం వచ్చిందంటే యోనాతాను వల్ల వచ్చింది కనుక యోనాతాను టచ్ చేయడానికి వీల్లేదని ప్రజలందరూ అడ్డుపడిపోయారు. ఆ విధంగా యోనాతాను తప్పించబడ్డాడు, లేకపోతే యోనాతాను చంపేసిన సౌలు ఇక్కడ. ఇది 14వ అధ్యాయంలో జరిగిన స్టోరీ. అయితే సౌలు తాలూకా విజయాలన్నీ కూడా 47వ వచనంలో రాయబడింది, అండర్లైన్ చేసుకోండి. 14:47లో సౌలు మోయాబీల్ని, అమ్మోనీల్ని, ఎదోమీల్ని, శోభాదేశ్వారిని, ఫిలిష్తీయుల్ని యుద్ధం చేసి అందరినీ కూడా జయించాడు సౌలు రాజు కాలంలో. అయితే 15వ అధ్యాయానికి వస్తున్నాను ఇప్పుడు నేను. తర్వాత మీకు సౌలు కుటుంబ వివరాలు, నేను సౌలు పరిస్థితులకు వచ్చిన వస్తాను. ఇప్పుడు సమూయేలు గురించి చెప్తున్నాను కనుక ఇప్పుడు సమూయేలు విషయం గురించి 15వ అధ్యాయానికి వస్తున్నాను నేను. సమూయేలు మళ్ళీ ఇప్పుడు కలిశాడు ఎక్కడ, సౌలు రాజుని కలిసి అమాలేకులు మొత్తం నిర్మూలన చేయబోయా అని చెప్పాడు. అమాలేకులు ఇశ్రాయేలు వచ్చినప్పుడు నిర్గమకాండ 17వ అధ్యాయంలో యుద్ధానికి వచ్చారు వాళ్ళు, గుర్తుందా మీకు? కాబట్టి అమాలేకులు మొత్తం నిర్మూలన చేసామని చెప్పాడు దేవుడు అని చెప్పాడు సౌలు రాజుతో. ఈయన ఏం చేశాడు సౌలు, అమాలేకులు అందరినీ నిర్మూలన చేసేసి ఆ రాజుని, అగగు అన్నాడు రాజుని ప్రాణంతో తీసుకొచ్చాడు. కొవ్వు నాట్లది కూడా తీసుకొచ్చాడు దేవుడికి బలుల కింద ఉంచాలని. దేవుడు ఏం చెప్పాడు, మొత్తం నిర్మూలన చేసామంటే చూడండి. అప్పుడు సమూయేలు వచ్చి దెబ్బలు పెడతాడు ఈయనకి. ఏం చెప్తాడు చూడండి 22వ వచనంలో, 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు, ఒకటి దహన బలులు అర్పించడం వలన బలులు అర్పించట, ఆజ్ఞ గైకొంటే పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటే మాట వింటి శ్రేష్టము. తిరుగుబాటు చేయటం సోది చెప్పడం పాపంతో సమానము. మూర్ఖత తగ్గపరచడం మాయ విగ్రహ క్రోధాలతో పూజించడం సమానం. అయ్యా నీ బళ్ళు గొప్ప కాదు, నీ అయ్యా దేవుడి మాట గొప్పది బళ్ళు కన్నా, దేవుని ఆజ్ఞ గొప్పది బలుల కన్నా. నువ్వు కొవ్వు నాట్లు తీసుకొచ్చి యెహోవాకే బలు అర్పితే యెహోవా కావాలవి. నువ్వు ఆయన ఇచ్చిన మాట తప్పావు కనుక నువ్వు పాపం చేశావు. కాబట్టి ఇంక నీ రాజ్యం ఉండదు. మొదటేమో అక్కడ గిల్గాల్, ఇది రెండోది. ఈ 2 నేరాలు సమూయేలు ఈయన మీద నేరం మోపడం. ఇంక ఈ అధ్యాయంతో సమూయేలుకి సౌలుకి విడాకులు అంటే ఎడబాటు. ఇంకెక్కడి నుంచి సమూయేలు కోప్పడిపోయి ఇంక ఇలాంటి వాడిని రాజుగా ఇట్టినందుకు ఇంకా నాకు తలనొప్పిరా బాబు, లేని తలనొప్పి తీసుకొచ్చాడు, అనవసరంగా ఈయన అభిషేకించాను, ఆ రాజు కావాలని ఈయన పెట్టానని ఇక దేవుని దగ్గర ఏడుతున్నాడు రాత్రి పగలను. ఎవరు? సమూయేలు. ఇంకొక మాట చెప్పాలి మీకు, ఆగాగని తీసుకొచ్చాడు కదా, ఆ తీసుకొచ్చిన ఆగాగని సమూయేలు నరికి చంపేశాడు. 15:33 సమూయేలు చూడండి, ఆగాగని తొత్తినీలుగా నరికెను. ఆగాగన రాజుని సమూయేలు నరికి పారేశాడు. సౌలు చేయాలి ఈ పని, మొత్తం నిర్మూలన చేసేమన్నాడు. ఎప్పుడైనా దేవుడు అక్కడ ఏ శాసం ఉంచకుండా చిన్న బిడ్డలు మొదలుకొని మొత్తం బలిపీఠాలు విగ్రహాలు అన్నీ తుడిచేయాలి, క్లీన్ చేయాలంటే క్లీన్ చేసేవలసిందే. మనం మళ్ళీ అక్కడ జాలిపడి పాత నిబంధన ప్రకారంగా, కొత్త నిబంధన కాదు, పాత నిబంధన ఇప్పుడు మనం మీకు ఈ దేవుడి నీతి ఎలాగుంటుందంటే, కొంతమంది పాత నిబంధన ఎందుకు తగ్గుపడతారు, దేవుడు ఎంత స్త్రీలని పిల్లలు కూడా చంపేమన్నాడు, విగ్రహాలు తీసేయమన్నాడు, వాళ్ళ దేవత గుళ్ళు తీసేయమన్నాడు, ఏం బైబిల్ ఏం క్రైస్తులు ఏం దేవుడు అంటారు. కొంతమంది మతాన్ని మాత్రం అర్థం తెలియక వాళ్ళకి అర్థం తెలియదు, వాళ్ళకి బైబిల్ వాళ్ళకి పూర్తి తెలియతాయి కదా. నేను ఇప్పుడు అంటాను, మన మిలిటరీ వాళ్ళు ఉన్నారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు, మన సైన్యం ఉంది బోర్డర్లో. ఇప్పుడు శత్రుల్లో ఎవరినైనా చైనా వాళ్ళకి మనకి యుద్ధం అవుతుంది, పాకిస్తాన్ మనకి యుద్ధం అవుతుంది. వాళ్ళలో కొంతమందిని ఏదైనా ప్రేమ చూపించి వాళ్ళ బంధువులను కొంతమంది వదిలేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది మన దేశం, మన ప్రభుత్వం వెళ్ళి ఈయన ముందు ఉరిదీసేయండి అంటాడు. నీకు బంధువైనా లేపేయాల్సిందే, స్త్రీ అయినా లేపేయాల్సిందే, చిన్న పిల్లోడైనా లేపేయాల్సిందే. చైనా వాళ్ళు మన శత్రువులు, పాకిస్తాన్ వాళ్ళు మన శత్రువులు, వాళ్ళు మొత్తం శాసనం తీసేయాలని చెప్తే అప్పుడు నీకు మన దేశంలో అవార్డు వస్తుంది. ప్రధానమంత్రి గారు అవార్డు ఇస్తారు, రాష్ట్రపతి గారు అవార్డు ఇస్తారు, ప్రజలందరూ జై కొడతారు. లేదు నేను కనికరించి జాలిపడి కొంతమంది వదిలేశానంటే ముందు ఈయన చంపంటారు, ఈయన కుటుంబాన్ని చంపండి అంటారు. అవునా కదా? ఇది చట్టం, ఇది రాజ్యాంగం. మరి దేవుని రాజ్యాంగం ఏంటి? భూమి మీద ఎవడు పాపం చేస్తాడో వాడు ఎటువంటి వాడైనప్పుడు కూడా, అది స్త్రీయా పిల్లోడా పెద్దోడా, అది మొత్తం క్లీన్ చేసేయమంటాడు. అలా చేయకపోతే దేవుని చట్టాన్ని నువ్వు వ్యతిరేకించినట్టుగా లోపం. కాబట్టి పాత నిబంధన ఆ రంగం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది కొత్త నిబంధనలు లేదు. కొత్త నిబంధన అందరూ కనికరించమని ఆడు కొడుతుంటే ఇంకా కొట్టించుకోమని చెప్పాడు తప్ప తిరిగి కొట్టొద్దని చెప్పాడు, తిరిగి తిట్టొద్దని చెప్పాడు. ఇది కొత్త నిబంధన ప్రకారంగా. మన కొత్త నిబంధన భక్తులు, కొత్త నిబంధన తాలూకా సేవకులు, కొత్త నిబంధన తాలూకా సంఘాలు మనకు అది. పాత నిబంధన మనకి చరిత్ర, దేవుడు ఎంత గొప్పవాడు అన్న తెలుసుకోవడానికే మనం చూస్తున్నాం. వాళ్ళ అవిధేయతులు
వాళ్ళ ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ చూస్తున్నాం మనం. ఓకే, ఇది 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక సమూయేలు ఇక దావీదుని అభిషేకిస్తున్నాడు. ఇక దేవుడు అన్నాడు, ఎన్నాళ్ళు దుఃఖిస్తావు నువ్వు, ఎన్నాళ్ళు బాధపడతావు, వెళ్ళి బెత్లెహేము వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత యెష్షై కుమారులు ఉంటారు, అందులో ఒకరితో నేను చెప్తాను, నువ్వు వెళ్ళి అభిషేకించాడు. నేను వెళ్తే మరి సౌలుకి తెలిస్తే నేను చంపేస్తారు కదా ప్రభు అని అడిగాడు ఈయన. ఎవరు? సమూయేలు. అలాగే కాదు, పని చేయి, బలి అర్పించడానికి వెళ్తానని ఒక బలిపశు పట్టుకొని వెళ్ళి అక్కడ ఆ రకంగా అభిషేకించి, అంటే సౌలు రాజుకి భయపడుతున్నాడు. ఎవరు? సమూయేలు. రాజే. ఇప్పుడు మన ఎంత పాస్టర్ల గారైనా మన ఊర్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు ఉంటే మనం ఏం చేయాలా? కలెక్టర్ గారి దగ్గరికి, పోలీస్ ఆఫీసర్, ఎస్పీ గారి దగ్గరికి మనం ఏం చేయాలా? మనం దేవుని సేవకులు అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేతులు కట్టడం, వాళ్ళు చెప్పింది వినాలి కదా, చట్టాన్ని గౌరవించాలి కదా. సమూయేలు లాంటి ప్రవక్త, సమూయేలే అభిషేకించాడు ఆయన్ని రాజుగా. సమూయేలు భయపడుతున్నాడు సౌలుకి. అయితే దేవుడు ఒక మార్గం చెప్పాడు. ఆ బలి పశువు తీసుకెళ్ళాడు, యెష్షై కుమార్ దగ్గరికి వెళ్ళాడు, ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఒక్కొక్కరిని పిలిస్తే పెద్దోడు ఎలియాబు వచ్చాడు, తర్వాత అబీనాదాబు వచ్చాడు, ఈడు కాదు అన్నాడు. మూడోవాడు సమ్మాన్ వచ్చాడు, ఈడు కాదు అన్నాడు. అసలు ఈడు కాదు ముగ్గురు. సమూయేలేమో ఈడే పెద్దోళ్ళగా ఉండి ఈడు అనుకున్నాడు, ఈ రెండోప్పుడు ఈడవుతూ ఈ ముగ్గురు కాదా, ఈ మెట్ల సైనికులాగా ఉన్నారు, ఈ ఇంకెవరు ఉన్నారో యెష్షయ్య, నీకు ఎంతమంది ఉన్నారో ఒకసారి తీసుకురా అన్నాడు. ఒకడు ఉన్నాడు కానీ అలా మొత్తం 7 తీసుకొచ్చాడు. 7 కాదంటాడు దేవుడు. ఒకడు ఉన్నాడు కానీ ఆడు గొర్రెలతో పంపించేసాను అన్నాడు. ఆ గొర్రెలతో పంపించిన తీసుకురా బాబా, ఆడే అవుతాడు బహుశా. నువ్వు తునీకరించేసావు కానీ దేవుడు తునీకరించలేదు ఆయన. ఆ గొర్రెలు కాసిన తీసుకెళ్ళంటే ఆడు వచ్చే వరకు కూర్చున్నారట. ఎవడైనా? దావీదు. ఆయన వచ్చే వరకు ఈ సమూయేలు, నాన్నలు, అన్నదమ్ములు అందరూ కూర్చున్నారు అనుకో, వెయిటింగ్. ఆయన అభిషేకించేశాడు దావీదుని. వెంటనే ఆయనకి పరిశుద్ధాత్మ వచ్చింది, యెహోవా ఆత్మ. 13వ వచనం. అభిషేకం యెహోవా ఆత్మ ఆయనకి వచ్చింది. 13వ వచనం మీకు ఉంటుంది, అండర్లైన్. దేవుని స్తోత్రం. అంతే, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. ఇది 16వ అధ్యాయంలో జరిగింది. ఇక సౌలు రాజుకిని సమూయేలుకి ఇక్కడ తెగతెంపులు అయిపోయని చెప్పాను కదా. ఇప్పుడు దావీదుని అభిషేకించాడు కదా సమూయేలు. ఇక సమూయేలు క్యారెక్టర్లో మరలా మీకు 19వ అధ్యాయంలో కనబడతాడు. 16వ అధ్యాయం తర్వాత సమూయేలు 19వ అధ్యాయంలో కనబడతాడు. మళ్ళీ ఎప్పుడు కనబడుతున్నాడు అంటే, సమూయేలు ప్రవక్తల పాఠశాల నడుపుతున్నాడు. ఇక్కడ దావీదు సౌలుకి అల్లుడు అయిపోయాడు. మీకు 17వ అధ్యాయంలోని గొలియాతుని చంపడం, అది తర్వాత వచ్చేవారు వస్తాయి మనకి. 18వ అధ్యాయంలో దావీదుకి వివాహం అయిపోయింది మేకలతో, సౌలు అల్లుడు అయిపోయాడు. కానీ విషపు చూడడం దావీదు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సౌలు రాజు. ఈ సమయంలో దావీదు ఎక్కడికి పారిపోయాడు? సమూయేలు దగ్గర పారిపోయాడు. సమూయేలుకి దీన్ని అభిషేకించాడు కాబట్టి ఇప్పుడు సమూయేలు దగ్గర పారిపోయి సౌలు రాజులో నన్ను తరుముతున్నాడు అని చెప్పాడు. సరే, అయితే మన అక్కడి నుంచి వెళ్ళిపోయి నాయోతు నుంచి వెళ్ళిపోయి, నాయోతులు ఉన్నాడు, పారిపోయి రామాలో వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయి దావీదుని దాచాడు. ఎవరు? సమూయేలు. ఇక్కడ సౌలు రాజు తెలిసిపోద్ది కదా ఎక్కడ ఉన్నారు. రాజుగారికి మనుషులు కరువా, వార్తలు అందించే వాళ్ళు బోలెడు మంది. ఎందుకంటే వాళ్ళకి ఇస్తుంటాడు కదా టిప్పులు. సౌలు రాజుకి విషయం అర్థమైపోయింది. ఎక్కడున్నాడు దావీదు అంటే సమూయేలు దగ్గరికి దాగున్నాడు. మరి మీరు వెళ్ళి తీసుకురండి అని కొంతమంది పంపాడు. ఈ ఎల్లోళ్ళందరి మీదకి దేవుని ఆత్మ వచ్చేసింది. ఇక వాళ్ళు తిరిగి రాలే. వీరు కాదు, ఇంకో బ్యాచ్ని పంపించాడు. వీళ్ళ మీదకి దేవుడి ఆత్మ వచ్చేసింది, వాళ్ళ మళ్ళీ తిరిగి రాలే. సమూయేలు పాఠశాలలో, ఆ ప్రవక్తల పాఠశాలలో ఎవరు వెళ్తే వాళ్ళకి దేవుడి ఆత్మ వచ్చేస్తుంది. అక్కడ మరలా 3వసారి పంపించాడు ఇంకో బ్యాచ్ని, వాళ్ళ మీదకి దేవుని ఆత్మ వచ్చింది, ఇంకా తిరిగి రాలా. ఇక లాభం లేదని ఈయన వెళ్ళాడు. ఎవరు? రాజుగారు, సౌలు రాజుగారు వెళ్ళేసరికి ఈయన మీదకి దేవుని ఆత్మ వచ్చింది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. 19:23 అతడు రామా దగ్గర ఉన్న నాయోతును రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ప్రయాణం చేయొచ్చు రామా దగ్గర ఉన్న నాయోతును వచ్చే వరకు ప్రకటించుచుండెను. ఎవరు? సౌలు రాజు మీద కూడా దేవుని ఆత్మ వచ్చింది. మళ్ళీ 16వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది ఈయన గురించి అనుకున్నారు? దురాత్మ వచ్చిందని ఉంది. నేను ఇప్పుడు టచ్ చేయలేదు, ఎందుకంటే సౌలు క్యారెక్టర్ టచ్ చేస్తున్నది. యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చింది, దురాత్మ సౌలు మీదకి వచ్చిందని 16వ అధ్యాయంలో మీకు రాయబడి ఉంటుంది. కానీ ఇంతవరకు దురాత్మతోనే ఉన్నాడు సౌలు, ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చిందని 19:23లో రాయబడి ఉంది. అంటే దేవుని ఆత్మ రావాలన్నా, దురాత్మ రావాలన్నా దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఒక వ్యక్తి మీద దురాత్మను పంపాలన్నా, దేవుని ఆత్మను పంపాలన్నా దేవుడి వల్లనే అవుతుంది. ఇప్పుడు అందరూ అనుకుంటారా సౌలు కూడా ప్రవచించేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయారట. అక్కడ అందరూ అనుకుంటున్నారట. ఇది 19వ అధ్యాయంలో ఉన్న స్టోరీ. ఓకే, ఇక ఆఖరి అధ్యాయం ముగిస్తున్నాను. 25వ అధ్యాయానికి వెళ్తున్నాను. ఇక సమూయేలు గురించి 25వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మృతులందగా ఇశ్రాయేలు అందరూ కూడుకుని చనిపోయిన ప్రలాపించుచు రామాలో తన ఇంటి నివాసులు అతను సమాధి చేసి అక్కడికి దావీదు కూడా వెళ్ళాడంట. అది అక్కడ అంతగా వచనం రాశాడు.
దావీదు సమూయేలు చనిపోయినప్పుడు తన ఇంటి దగ్గరే సమాధి చేశారు, ఇంటి ఖాళీ స్థలంలోనే. అక్కడికి దావీదు కూడా వెళ్ళాడని అందుకే ఇక్కడ అంటే సమూయేలు మృతి నొందింది ఎక్కడ అంటే 25వ అధ్యాయం మొదటి వచనం. ఇది సమూయేలు తన జీవిత చరిత్ర. ఎక్కడ 1వ అధ్యాయంలో ప్రారంభమైంది ఆయన జననం, ఆయన మరణం 25వ అధ్యాయం. 1, 2, 3 అధ్యాయంలో ఆయన బాలుడి నుంచి యవ్వనకాలం నుంచి పెద్దవాడైపోయి ప్రవక్తగా స్థిరపడిపోయాడని 3 అధ్యాయాలు ఉంది. 7 అధ్యాయంలో ఆయన పరిచయం స్టార్ట్ అయింది. 7, 8, 9, 10 అక్కడి నుంచి 16 అధ్యాయం వరకు కూడా ప్రతి అధ్యాయంలో కూడా సమూయేలు తాలూకు చరిత్ర కంటిన్యూ అవుతుంది మీకు. మరలా 19వ అధ్యాయంలో ఆయన ప్రవక్తల పాఠశాల నడుపుతున్నట్టుగా చూస్తాం. 25వ అధ్యాయంలో ఆయన మరణించుడిగా చూస్తున్నాం. ఇక ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 28వ అధ్యాయానికి వెళ్తున్నాను. 28వ అధ్యాయంలో సౌలు రాజు ఒకసారి చచ్చిపోయిన తర్వాత కూడా ప్రవక్త పని చేశాడు. అది గొప్పతనం. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. సమూయేలు గొప్పతనం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కూడా ప్రవచనం చెప్పాడు. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో కర్ణపిశాచి స్త్రీ దగ్గరికి వెళ్తాడు ఈయన సౌలు రాజు. వెళ్ళేటప్పుడు అక్కడ ఈ ఎవరిని రప్పించమంటే యెహోవా విచారణ చేస్తాడు సౌలు రాజు. సమాధానం రావట్లేదు. ఇక ఎవరి దగ్గర కూడా ఏ విధంగా కళ్ళ ద్వారా స్వప్నాల ద్వారా ఏ విధంగా సమాధానం రావట్లేదు. కర్ణపిశాచి స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి అసలు నా పరిస్థితి ఏంటి, నా రాజ్యం ఏంటి, నా పరిస్థితి ఏంటి అడుగని కర్ణపిశాచి స్త్రీ ద్వారా వెళ్తేటప్పుడు అప్పుడు ఆమె కర్ణపిశాచి స్త్రీ దగ్గర ఆమె ఇచ్చే మాట అక్కడ చూసేటప్పుడు సమూయేలు దుప్పటి కప్పుకొని బయటకు వస్తున్నాడని అక్కడ మీరు చదువుతారు. 28వ అధ్యాయం మీరు చదివేటప్పుడు 14వ వచనంలో మీకు ఉంటాడు. 13వ వచనం నుంచి మీరు చూడవచ్చు. నీకు భయపడవద్దు, నీకు ఏం కనపడదు చెప్తే దేవతలు ఒకడు భూమిలో పైకి వచ్చి నేను చూచున్నాను, అందుకు అతడు ఏ రూపంలో వస్తున్నాడంటే ఆయన దుప్పటి కప్పుకొని ఒక ముసలాడు పైకి వస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు సమూయేలు 15వ వచనం అంటున్నాడు చూడండి. సమూయేలు నన్ను పైకి రమ్మని నువ్వు ఎందుకు తొందర పెట్టుతావని సౌలుని అడగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధానికి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా స్వప్నాల ద్వారా నాకేమీ సెలవుకున్నాడు అని చెప్పాడు. ఎందుకే అలా కంగారు పడుతున్నావు? చచ్చిపోయిన తర్వాత కూడా వదలరా బాబు నువ్వు. ఇక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా టైం లేదు. చచ్చిపోయిన తర్వాత కూడా పైకి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు సమూయేలుతో దేవుడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు మీకు అర్థమవుతుందా? 25వ అధ్యాయంలో సమూయేలు మృతి నొందిన సమాధి చేయబడిన ఉంది. ఆయన సమాధి నేటికి అక్కడ ఉంది. ఇప్పుడు ఈ సమూయేలు ఎవరు? ఇప్పుడైనా బైబిల్ అర్థమవుతుందా మీకు? ఎవడు చచ్చిపోడు, ఎవడు చచ్చిపోడు. చచ్చిపోయిన ప్రతి ఒక్కడు బతికే ఉంటాడు మరలా. ఎగ్జాంపుల్ సమూయేలు. యేసుప్రభు అదే చెప్తున్నాడు, నేను మరణాన్ని జయించేశాను, మరణం ముళ్ళు విరిచేశాను, ఇక మరణం మీ మీద ప్రభుత్వం చేయదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు, నా యందు విశ్వాసించేవాడు చనిపోయినను బ్రతుకును, ఇక బ్రతికి ఎన్నడూ చనిపోడు. యోహాను సువార్త 11:25 ప్రకారంగా యేసుక్రీస్తు యందు విశ్వాసించేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, ఇక బ్రతికిన తర్వాత వాడు ఎన్నడూ చనిపోడు. సమూయేలు చనిపోయాడా? చనిపోతే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? క్రైస్తుడితో విశ్వాసం ఇదే. ఈ విశ్వాసంతోనే క్రైస్తుడికి ఉన్న ధైర్యం, నిరీక్షణ. మరణం మమ్మల్ని ఏమీ చేయలేదు. నువ్వు మమ్మల్ని చంపగలవు, ఈ మతాన్ని ఏమీ చేయలేవు, దేవుడిని ఏమీ చేయలేవు. మనుషులు చంపగలరు మీరు అంతే, చర్చిలు కూల్చగలరు అంతే, సంఘాలు పాడు చేయగలరు అంతే, అంతకని మీరు ఏమీ చేయలేరు. చచ్చిపోయినా బతుకుతాం మేము, నిత్య జీవంలో ఉంటాం, ఇక ఎన్నడూ చనిపోం మేము, యుగ యుగాలు ప్రభుతో ఉంటాం. సమూయేలు బ్రతికాడని బ్రతికి ప్రవచనం చెప్పాడు చూడండి 16వ వచనంలో. సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాక నన్ను అడుగుట ఏం ప్రయోజనం? యెహోవా తన మాట తన పక్షంగానే నెరవేర్చున్నాడు, నా ద్వారా సెలవిచ్చున్నాడు, నీ చేతురా ఎంత చెప్తున్నాడు. చెప్పి 19వ వచనంలో ఏమన్నాడు చూడండి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. ప్రవచనం, నిన్ను ఫిలిష్తీయుల చేతికి ఇశ్రాయేలు అప్పగిస్తాడు. రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉందురు. అండర్లైన్. ఓ సౌలు రాజా, నువ్వు తొందరపడుతున్నావు. ఏమవుతుంది? ఫిలిష్తీయుల పరిస్థితుల్లో నా యుద్ధం ఏమవుతుంది? నా రాజ్యం ఏమవుతుంది? నా రాజ్యానికి ఏమవుతుంది? నా కుటుంబం ఏమవుతుంది? ఏమవుతుందో చెప్తున్నాడు సౌలుకి జ్యోతిషం చెప్పాడు. బతికున్న వాళ్ళు జ్యోతిషం చెప్పడం కదా, చచ్చిపోయి పునరుత్థానుడే జ్యోతిషం చెప్తున్నాడు సమూయేలు. రేపు ఈ వేళకి నువ్వు నీ కుమారులు నాతో ఉంటారు. ఇశ్రాయేల్ రాజ్యం మొత్తం పోతుంది, నీ రాజ్యం పోతుంది, నీ కుటుంబం పోతుంది, మొత్తం పోతుంది, దావీదు చేతికి వెళ్ళిపోతుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును. ప్రియులారా, ఏమర్థమైంది సమూయేలు క్యారెక్టర్ మనకి? బైబిల్లో ఇస్సాకు క్యారెక్టరు, యోసేపు క్యారెక్టరు, యెహోషువ క్యారెక్టరు, సమూయేలు క్యారెక్టరు వండర్ఫుల్, మచ్చలేని క్యారెక్టర్స్ అవి. అలా జీవించేవాళ్ళు, దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలాగా జీవించేవాళ్ళు వండర్ఫుల్. వాళ్ళకి ఆశీర్వాదాలు కోరు ఉండవు.
ఇది ప్రియులారా, సమూయేలు జననం నుంచి మరణమే కాదు, సమూయేలు మరణించిన తర్వాత కూడా ప్రవచనం చెప్పి దేవుడు కావాలనే సౌలు తాలూకు కోరిక నెరవేర్చాడు అక్కడ. అంటే దేవుడు చనిపోయిన తర్వాత కూడా మనుషులు బ్రతికించి మళ్ళీ వాళ్ళతో కూడా ప్రవచనం చెప్పించగలడు. అలాంటి దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు, ఇది సామాన్యులేను కాదు. అలాంటి జీవం గల దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే మనకున్న ఆశీర్వాదాలు, మనకున్నటువంటి బ్లెస్సింగ్స్ ఈ ప్రపంచానికి ఎవరికీ ఉండవు. ఈ రోజు నీ స్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన మీద ఆనుకొని ఉంటే, ఆయన మీద ఆధారపడి ఉంటే, ఆయన విశ్వాసం ఉంచితే, ఆయన సేవకులు గౌరవించి, ఆయన్ని గౌరవించి, ఆయన సేవను గౌరవించి నువ్వు కొనసాగితే నీ జీవితంలో ఈ భూమి మీద దీవించబడతావు, పరలోకంలో దీవించబడతావు. పరలోక ఆశీర్వాదాలు నీవే, భూమి మీద ఆశీర్వాదాలు నీవే, ఇహమందు పరమందు దీవించబడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించనుగాక. దేవుని చిత్తమైతే వచ్చేవారం సౌలు రాజు క్యారెక్టర్ కంప్లీట్గా చూద్దాం. మరలా మొదటి సమూయేలు గ్రంథానికి వస్తాం మనం. సౌలు రాజు క్యారెక్టర్తో మొదటి సమూయేలు గ్రంథం కంప్లీట్గా అయిపోతుంది. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్.